మన జీవితం మొత్తం ప్రారంభం నుండి ముగింపు వరకు ఆయన కనుసన్నల్లో నడుస్తుంది, ఆయన కృప వలననే నడుస్తుంది, ఆయన దయ వలననే నడుస్తుంది. సో మనము ఆయనకు పని అప్పగించే వాళ్ళం కాదు, కానీ ఆయన్నే మనకు పని అప్పగించేవాడు. పని అనేది దేవుడు ఏర్పాటు చేసినటువంటి విధి. దేవుడు ఎప్పుడు కూడా ఆదామును ఖాళీగా కూర్చోబెట్టాలనుకోలే. నేలను సేద్యపరచుటకు నరుడు లేడు అన్న పదం రాయబడింది అంటే మనిషి పుట్టకముందే నేలను సేద్యపరచాలన్న ఆలోచన ఎవరి హృదయంలో ఉంది? దేవుని హృదయంలో ఉంది. అంటే తప్ప నేను ఏదైనా వనలో చెట్లేస్తాను, తోటేస్తాను, నువ్వు నీ భార్య ప్రశాంతంగా తిని పడుకోండి అని చెప్పలేదు ఆయన ఎక్కడ కూడా. పని ఉంది, నేలను సేద్యపరచాలి. నేలను సేద్యపరచడానికి నరుడు లేడు అన్నాడంటే 2వ అధ్యాయంలో ఆయన ఆలోచనల్లో పని ఉంది. పని చేయవలసిన వారముగా మనమందరం ఉన్నాం ఇక్కడ. అవయవాలు అంటే దేనికి సాధనాలు? అంటే పనికి సాధనాలు. ప్రతి మనిషి అవయవాలు కలిగి ఉన్నాడు అంటే ఆయన దేవుని పని కొరకు నిర్ణయింపబడినవాడు గనుక, నిర్ణయింపబడిన ప్రతివాడు ఆయన పని చేయవలసిన వాడై ఉన్నాడు గనుక దేవుడు మనకి ఆ బాధ్యతను అప్పగించినట్టుగా మనకు కనబడుతుంది. గ్రంథంలో ప్రారంభం నుండి కూడా వారు విందు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఆనందిస్తారు, కానీ యెహోవా పని యోచింపరు అన్నాడు యెషయా గ్రంథంలో. వారు విందు చేసుకుంటారట, సంతోషిస్తారట, ఆనందిస్తారట, కానీ ఏం చేయరట? యెహోవా పని యోచింపరట. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 12వ వచనం అందరూ చూడాలి. వారు సితారా, స్వరమండల, తంబుర, సన్నాయిలను వాయించుచు ద్రాక్షారసము త్రాగుచు విందు చేయుదురు, కానీ యెహోవా పని యోచింపరు, ఆయన హస్తకృత్యములను లక్ష్య పెట్టరు. ఇక్కడ మనం ఆ మాట తీక్షణంగా ఆలోచన చేస్తే దేవుని పని గురించి యోచించరు అని వ్రాయబడింది. చూడండి, యెహోవా పని ఏం చేయరట? యోచించరు. యెహోవా పని యోచించటం ఏంటి? ఆయన పని మనం యోచించటం ఏంటి? ఆయన పని గురించి మనం ఆలోచించటం ఏంటి అని అంటే, సంఘము, అది పాత నిబంధన కానివ్వండి, కొత్త నిబంధన కానివ్వండి, దేవుని ఏర్పాటులో ఎవరైతే ఉన్నారో, దేవుడు ఎవరినైతే ఎన్నుకున్నాడో, ఏ తరంలో అయితే ఎన్నుకున్నాడో, వారు ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి, ఆయన కార్యాలు జరిగించడానికి, ఆయన పని కొరకు వాడబడటానికి నియమించబడిన వారు. అందులో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఆనాడున్నటువంటి ఇశ్రాయేలీల మీద నేరస్థాపన చేస్తూ వారు అన్ని విధాలుగా బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. తింటున్నారట, సితారా, స్వరమండల, తంబుర, సన్నాయిలు వాయిస్తున్నారట, ద్రాక్షారసం త్రాగుతూ విందు చేస్తున్నారట, కానీ మరేం చేయట్లేదట? యెహోవా పని మాత్రం యోచించట్లేదట. యెహోవా పని యోచించట్లేదు. అంటే సర్వశక్తుడైన దేవుడు, సమస్తాన్ని సృష్టించినటువంటి దేవుడు, సమస్త మానవాళికి సమస్తాన్ని అనుగ్రహించినటువంటి దేవుడు, ఆయన పని యోచించే విషయంలో మానవులు అప్రమత్తంగా లేరు అని నేరస్థాపన చేస్తున్నాడు. గమనించాలి. వారు సితారా, స్వరమండలం ఇవన్నీ వాయించుకుంటున్నారు, ద్రాక్షారసం తాగుతున్నారు, విందు చేస్తున్నారు, కానీ నా పని పట్టించుకోవట్లేదు. అంటే పని అప్పగించాడు అని అర్థం. అక్కడ ఏం చేశాడని అర్థం? పని అప్పగించాడు. నెక్స్ట్ మరొక విషయాన్ని కూడా మనం చూస్తే, ఇప్పుడు నూతన నిబంధనకు వద్దాం. పాత నిబంధనలో వాళ్ళని అలా గద్దించినటువంటి దేవుడు నూతన నిబంధనలో ఇలాంటి సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా, నూతన నిబంధనలో ఇలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా అని మనం చూస్తే, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 21వ వచనంలో మరలా పౌలు భక్తుడు, ఫిలిప్పీ 2:21 ఒకసారి చెక్ చేయండి ఆ మాట కూడా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం జాగ్రత్తగా చూడండి. అందరూ తమ సొంత కార్యాలే చూసుకుంటున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యాలు చూడరు అన్నాడు. చూడండి జాగ్రత్తగా. అన్నాడా లేదా? అన్నాడు. ఏం చూసుకుంటున్నారని నేరస్థాపన చేస్తున్నాడు ఇక్కడ? సొంత కార్యాలు. ప్రతి మనిషికి, ముఖ్యంగా విశ్వాసికి 2 పనులు ఉంటాయి, 2 బాధ్యతలు ఉంటాయి. వన్స్ మనం విశ్వాసి అని ఒక ట్యాగ్ తగిలించుకున్నామంటే మనకి 2 పనులు, 2 బాధ్యతలు.
ఏంటా 2 పనులు 2 బాధ్యతలు ప్రతి విశ్వాసికి అని అంటే, విశ్వాసి అయిన నాట నుండి, జాగ్రత్తగా గమనించాలి, విశ్వాసి అయిన నాట నుండి ఒకటి మన బాధ్యతలు మనం సక్రమంగా నెరవేర్చవలసిన వారమై ఉంటాం. రెండోది దేవుడు అప్పగించిన భారాన్ని కూడా మనం మోయవలసిన వారమై ఉంటాం. ఈ రెండు ఎవరైతే సంపూర్తిగా సక్రమంగా నిర్వహిస్తారో వాళ్ళు పరిపూర్ణతలోనికి వెళుతున్నారని అర్థం. ఒకటి చేసి ఒకటి మానేస్తే మనం పరిపూర్ణతలో లేం. అయినా ఒక మాట ఆలోచించండి, సీఎం గారు మనకు పని అప్పగించారనుకోండి, ఎలా చేస్తాం చెప్పండి? ఎలా చేస్తాం? చాలా బాధ్యతగా. ఎందుకు బాధ్యతగా చేస్తామంటే ఎవరి వర్క్ అది? సీఎం గారి వర్క్. సీఎం గారు అప్పగించిన వర్క్. నన్ను నమ్మి ఈ దేశాన్ని లేదా ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి ఒక ముఖ్యమంత్రి లేదా ఈ దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి నన్ను నమ్మి నాకు ఒక బాధ్యతను అప్పగించారు. సో నన్ను నమ్మి నాకు బాధ్యతను అప్పగించారు కాబట్టి ఆ పనిని నేను సక్రమంగా పూర్తి చేయాలి. ఏమాత్రం తేడా పాడా చేసినా, ఏమాత్రం తక్కువ ఎక్కువ చేసినా, ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా దాని వలన నేను ఆయన దగ్గర ఉన్నటువంటి గౌరవాన్ని పోగొట్టుకుంటాను, ఆయన దగ్గర ఉన్నటువంటి అభిమానాన్ని పోగొట్టుకుంటాను, ఆయన దగ్గర ఉన్నటువంటి నమ్మకత్వాన్ని పోగొట్టుకుంటాను. ఇక ఆయన దగ్గర నాకు ఈ యథార్థత మళ్ళీ లభించాలంటే అది చాలా కష్టమైపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ నమ్మకంగా యథార్థంగా పనిచేయాలని నిర్ణయాలు తీసుకుంటారు. అమ్మో సీఎం గారి పని కదండి అంటారు. చూడండి, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, చిన్నవాడి పని అనేసరికి ఇంట్రెస్ట్ తగ్గిపోద్ది, పెద్దవాడి పని అనేసరికి ఎలా ఉంటుంది? ఇంట్రెస్ట్ పెరిగిపోద్ది. మీరు ఎక్కడైనా కాంట్రాక్ట్ బేసిక్ మీద వర్క్ చేసినా, లేదా ఏదైనా మీ వ్యాపారంలో ఎవరైనా మీకు ఆర్డర్స్ ఇచ్చినా, మీ ఉద్యోగంలో మీకు ఎవరైనా ఆర్డర్స్ ఇచ్చి వర్క్ అప్ చెప్పినా, ఏ విధంగా అయినా సరే చూడండి, ఆ వ్యక్తి ఘనుడైతే పనిలో కూడా నిబద్ధత ఎలా ఉంటుంది? సిన్సియర్గా ఉంటుంది. అవునా కదా? ఆ వ్యక్తి ఘనహీనుడైతే ఆటోమేటిక్గా మీ పని కూడా ఎలా ఉంటుంది? ఘనహీనంగా ఉంటుంది. అంటే గనుని పని ఒక మాదిరిగా, ఘనహీనుని పని మరొక మాదిరిగా మానవులు చేస్తూ ఉంటారు. ఇది రైటా రాంగా? మీరు చెప్పండి ఓపెన్గా. 100% రైట్. పెద్దోడు పని చెప్పాడనేసరికి పరిగెత్తుకు వెళ్ళిపోతాం, చిన్నోడు పని చెప్పాడనేసరికి పెద్ద పట్టించుకోం. అధికారులు కూడా చూడండి, ఎవరి పని వేగవంతంగా పూర్తి చేస్తారు? పెద్దోడు పని అనేసరికి వేగవంతంగా పూర్తి చేస్తారు, చిన్నోడు పని అనేసరికి పట్టించుకోరు. అధికారులు కూడా అంతే. ఎక్కడైనా మీరు గమనించండి, అమ్మో ఎమ్మెల్యే గారండి, ఎమ్మెల్యే గారి బంధువులండి, లేదా ఎంపీ గారండి, ఎంపీ గారి బంధువులండి, మంత్రి గారండి, మంత్రి గారి బంధువులండి అనేసరికి వారి పని చాలా జాగ్రత్తగా, చాలా సిన్సియర్గా, చాలా ఇష్టపూర్వకంగా చేయడానికి ఇష్టపడతారు. అవునా కదా? వాళ్ళ పని చాలా సిన్సియర్గా చేస్తారు, ఇష్టపూర్వకంగా చేస్తారు. అదే సామాన్యమైన వ్యక్తులు, చిన్న వ్యక్తులు, వీళ్ళకంత ఇది లేదు అని అనేసరికి వాళ్ళ పనులు అంత తొందరగా పూర్తి కావు. అంతేనా? మరి ఇప్పుడు మిమ్మల్ని అందరిని ఒక సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. దేవుడు గనుడా, ఘనహీనుడా, ఘనులందరిలో ఘనుడా, ఘనులందరికంటే ఘనుడా? చెప్పండి. గనుడా, ఘనహీనుడా, ఘనులందరికంటే ఘనుడా అని మనం ఆలోచిస్తే ఘనులందరికంటే కూడా ఆయన ఘనుడు, ఘనమైన వాడు, ఆకాశ మహాకాశములకు సృష్టికర్త, సర్వభూమికి రాజై ఉన్నవాడు. ఇంకా మాట్లాడితే మన పుట్టుకకు, మన బ్రతుకుకు, మన చావుకు, ఈరోజు మనం జీవిస్తున్న వర్తమాన జీవితానికి, రాబోయే భవిష్యత్తు జీవితానికి కూడా ఆధారభూతుడు. అర్థమవుతుందా? ఈరోజు మనం జీవిస్తున్న ఈ వర్తమాన జీవితానికి కానివ్వండి, రాబోయే భవిష్యత్తు జీవితానికి కానివ్వండి, ప్రతి జీవితానికి ఆయనే ఆధారభూతుడు. ఆధారభూతుడైన వాడు గనుక ఘనుడైన దేవుడు మనకు అప్పగించిన ప్రతి పని మనం కూడా ఎలా చేయాలంటే ఘనంగా చేయాలి. ఇక్కడ ఇంకో మాట చెప్తాను. పని అనేదానికి రెస్ట్ అవసరం ఉంటుంది. బాగా అర్థం చేసుకోండి. ఎప్పుడైనా సరే మనం పని చేసాం అంటే నెక్స్ట్ ఏం కావాలి? మనకి రెస్ట్ కావాలి. పని ఎప్పుడు చేసినా మనకి ఏం కావాలి? వెంటనే రెస్ట్ కావాలి. ఏ మనిషి జీవితంలో అయినా సరే సర్వసాధారణంగా కష్టపడతాడు, రెస్ట్ తీసుకుంటాడు, కష్టపడతాడు, రెస్ట్ తీసుకుంటాడు. అందుకే రెస్ట్ తీసుకోవడానికి మనకు నైట్ టైం ఇచ్చాడు. పగలంతా పని చేయండి, రాత్రంతా విశ్రాంతి తీసుకోండి అని.
సో మనం కూడా రాత్రనక పగలనక ఎప్పుడు ఏ పని చేసినా కూడా ఆ పనితో పాటు రెస్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ ఏదైనా పని చేశారనుకోండి, కనీసం ఒక అరగంట గంట అయినా మీరు ఏం తీసుకుంటారు? రెస్ట్ తీసుకుంటారు. రెస్ట్ తీసుకోకపోతే శరీరం సహకరించదు. కంటిన్యూస్గా వర్క్ చేయలేం. కంటిన్యూస్గా వర్క్ చేస్తే శరీరం ఇబ్బంది పడిపోద్ది. కాబట్టి కాసేపు పని చేసి కాసేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ కాసేపు పని చేయడం అంటే అందరికి ఈజీగా ఉంటుంది అది కదా. రైట్. ఇప్పుడు మీరు పాయింట్ ఆలోచిస్తే దేవుడు రెస్ట్లెస్గా మనల్ని పనిలో పెట్టాడా, రెస్ట్తోనే పనిలో పెట్టాడా? చెప్పండి. రెస్ట్లెస్గా పని చేయండి అని మనకు చెప్తున్నాడు దేవుడు. మీరు ఇక తినడానికి లేదు, తాగడానికి లేదు, ఉండడానికి లేదు, పడుకోవడానికి లేదు, భార్య బిడ్డలతో గడపడానికి లేదు, నేను అప్పచెప్పిన పని ఇంక 24 గంటలు ఊపిరి తీసుకున్నంతసేపు ఊపిరి తీసుకున్నట్టుగానే చేస్తూనే ఉండాలి అన్నాడా? లేదు, మనకు కూడా రెస్ట్ అప్పగించాడు. రెస్ట్ ఇచ్చాడా? ఇచ్చాడు కదా. అయినా కూడానట పాత నిబంధనలో ఆయన పనిని ఎలా భావించారంటే భారంగా భావించారట. ఎలా భావించారట? భారంగా. భారము అంటే అర్థం ఏంటంటే తప్పదు గనుక చెయ్యాలి, తప్పితే చెయ్యక్కర్లా. బాగా ఆలోచించండి. మన జీవితంలో 2 పనులు చేస్తాం. 1 ఇష్టపూర్వకంగా చేసే పనులు, 2 ఇష్టం లేకున్నా తప్పక చేసేటువంటి పనులు. ఈ 2 చాలామంది జీవితాల్లో ఉంటాయి. 1 ఇష్టం లేకుండా చేసే పనులు, 2వది ఇష్టంతో చేసే పనులు. ఇష్టంతో చేసే పనులు ఎలా ఉంటాయంటే మనది, మనవాళ్ళు, నా భార్య, నా భర్త, నా బిడ్డ, నా కుటుంబం, నా వ్యాపారం, నా లాభం, నా సుఖం, నా సంతోషం. ఈ కేటగిరీలో వచ్చే పనులన్నీ కూడా ఇష్టంతో చేస్తాం. బాగా అర్థం చేసుకోండి. ఇష్టంతో చేస్తాం. నాది కాదు, నాతో పాటు ఇంకా చాలామందికి ఇక్కడ వాటా ఉంది. నాదొక్కడిదే కాదు, చాలామందిది లేదా ఉమ్మడిది. బాగా ఆలోచించండి. ఇది నాది ఒక్కడిదే కాదు, ఉమ్మడిది. నేనే కాదు, ఇంకా ఇక్కడ బాధ్యత తీసుకోవాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దీనివల్ల నాకు కలిసి వచ్చేదేమి, ప్రస్తుతానికి కలిసి వచ్చేదేమీ లేదు. నేను ఈ టైం ఇక్కడ గడిపితే నాకు వచ్చే లాభం ఏం ఉండదు. ఇదంతా ఏదో విశ్వాస సంబంధమైన పని తప్ప వాస్తవంలో ఇమ్మీడియట్గా ఫాస్ట్గా లాభాన్ని చేకూర్చేటువంటి పని కాదు. కాబట్టి నాకు దీనికంటే ఇంపార్టెంట్ వర్క్స్ ఇంకా బయట చాలా ఉంటాయి, అవి నాకు సంబంధించినవి, ఇది నాది కాదు. ఇప్పుడు ఎలా చేస్తాం పని? ఇంట్రెస్ట్ ఉంటుందా? కొందరు చేస్తారు, కొందరు చెయ్యరు. మొన్న వారం నేను బాధపడిన సంఘటన ఒకటి చెప్పనా? అడిగాను కదా మిమ్మల్ని అందరినీ, ఇక్కడ కొంచెం వర్క్ ఉంది, ఎంతమంది ఉంటారు, ఎంతమంది ఉండరు అంటే కొంతమంది లేచారు, మిగిలిన వాళ్ళు ఎవ్వరు లేవకపోవడానికి గల ప్రధానమైన కారణం ఏంటి నేను చెప్పనా? మీలో చాలామందికి ఇది మనది కాదు అనే భావన ఉంది. కొందరికి మాత్రమే ఇది మనది అనే భావన ఉంది. కొందరు ఏమనుకుంటారంటే మాకు చాలా పని ఉందండి, వెళ్ళి తీరాలి. ఎందుకు వెళ్ళి తీరాలి అంటే అక్కడ మాకు చాలా బాధ్యతలు ఉన్నాయి, అది మాకు అసలైనది. ఇది ఆల్టర్నేటివ్గా అంటే ఇది ఏంటంటే కుదిరితే చేసేది. మరి అదో కుదుర్చుకొని చేయాల్సింది. తేడా ఉందా రెండింటికి? లేదా? కుదిరితే చేసేది వేరు, కుదుర్చుకొని చేసేది వేరు. మీ ప్రతి పని ఎలా చేస్తారంటే మీరు కుదుర్చుకొని చేస్తారు. ఈవెన్ మీ ఇంట్లో ఒక పెళ్ళి, మీ ఇంట్లో ఒక ప్రోగ్రాం, మీ ఇంట్లో ఒక ఫంక్షన్, మీ ఇంట్లో కార్యక్రమం జరుగుతుంది. మీరు ఎంత ఎఫర్ట్స్ పెడతారు అక్కడ? చెప్పండి, ఎంత ఎఫర్ట్స్ పెడతారు? 100% పెడతారా? 50%, 20% పెడతారు? అక్కడ 100కి ఎక్కువే పెడతారు కుదిరితే. 100% మనస్సు పెట్టి పనిచేస్తారు. ఎందుకంటే ఇంటిలో జరుగుతున్న పెళ్ళి, ఇంట్లో జరుగుతున్న ఫంక్షను, ఇంట్లో జరుగుతున్న కార్యక్రమం కనుక నాది, కనుక పెట్టుబడి నాదే, కష్టము నాదే. ఏదైనా తక్కువైతే ముందుండి చూసుకోవాల్సింది నేనే, బాధ భరించాల్సింది నేనే. ఏదైనా సరే 100% దృష్టి అంతా అక్కడే పెట్టి ఇది నాకు అప్పగింపబడిన పని అని మనస్ఫూర్తిగా పనిచేస్తారు. మనస్ఫూర్తిగా. అదే ఉమ్మడి గొర్రె పుచ్చి తెచ్చింది అన్నట్టు, ఉమ్మడి గొర్రె ఒకటి ఉండేదట.
సొంత గొర్రె కాదు, అది ఉమ్మడి గొర్రె. అంటే తోక ఒక్కడిదే, కాలు ఒక్కడిదే, మూత ఒక్కడిదే, నడుము ఒక్కడిదే, బొచ్చు ఒక్కడిదే, అలా అనమాట. అలాగా ఉమ్మడి గొర్రె ఒకటి ఉండేది. ఈ ఉమ్మడి గొర్రెకి గడ్డి ఎవరు కొయ్యాలి చెప్పండి? ఎవరు కొయ్యాలి గడ్డి? ఎవడొకడు కోస్తాడు, నేను మాత్రం కాదు. ఈ ఉమ్మడి గొర్రెకి నీళ్ళు ఎవరు పెట్టాలి? ఎవడొకడు పెడతాడు, నేను మాత్రం కాదు. దానికి ఎవరు కాపలా కాయాలి? ఎవడొకడు కాస్తాడు, నేను మాత్రం కాదు. దానికి జబ్బు వచ్చింది, మందు ఎవడు వేయించాలి? ఎవడొకడు వేయిస్తాడు. నాదొక్కడిదేనా? నలుగురు తోటికోడళ్ళు ఉన్న అత్తగారి కంటే అన్నట్టుగా ఒక్క కోళ్ళు ఉన్న అత్తగారే బాగుంటుందట, హ్యాపీగా ఉంటుందట. నలుగురు తోటికోడళ్ళు ఉన్న అత్తగారి కంటే కూడా ఏ కుటుంబం బాగుంటుందట. కానీ చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది? నలుగురు ఉన్నారు కాబట్టి వీళ్ళదే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ నలుగురు ఉన్నది బాగోదట. ఎందుకు బాగోదంటే అక్కడ కంప్లైంట్లు, గొడవలు, నువ్వు చేయంటే నువ్వు చేయనుకోటాలు, వాళ్ళ మీద వీళ్ళ మీద పితూరీలు, చాడీలు, కుట్టుకోటాలు, చంపుకోటాలు, చివరికి చచ్చిపోటాలు. సో అంత దరిద్రం ఉంటుంది కాబట్టి గొడవలు. ఒకే అత్తగారు, ఒకే కోళ్ళు, ఇంకేమీ లేదు, ఇంకా దారి లేదు. ఇంకా సచ్చినట్టు బాధ్యత అంతా ఎవరిది? ఈవిడిదే. ఇంకా వేరే బాధలు ఏమి లేవు. ఇంకా పంచుకునేవాళ్ళు లేరు కాబట్టి చచ్చినట్టు ఇస్తాం. పంచుకునేవాడు ఉన్నాడు అనుకోండి, అదేదో చూడండి, కాలుకుంటుందట, ఏదో కాలుకుంటుందంటారు కదా, సామెత చెప్తారు, నాకు పూర్తి గుర్తు రావట్లేదు. తీసేవాడు ఎవడో వస్తుంటే ముళ్ళు తీసేవాడు, ఇది కాలుకుంటుందట. అలాగా అలా ఉంటారు చాలామంది. సో ఎప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది నాది అంటే ఇంక నేను పూర్తిగా దొల్లేస్తాను. ఇంక అక్కడ నాదండి, అది నాది అంతే పూర్తిగా. ఇంకా నా ఎఫర్ట్స్ అన్నీ అక్కడే ఉంటాయి, నా టైం అంతా అక్కడే ఉంటుంది, నా మనసు అంతా అక్కడే ఉంటుంది, నా ఆలోచనలన్నీ అక్కడే ఉంటాయి. ఇంకా నాకు వేరే ధ్యాస ఉండదు. నా కొడుకు పెళ్ళి అనుకోండి, నా కొడుకు పుట్టినరోజు అనుకోండి, నీ కూతురు పెళ్ళి అనుకో, నీ కూతురు ఫంక్షన్ అనుకో, ఎలా ఉంటుంది నీ ఆలోచన విధానం? మనసంతా అక్కడే ఉంటుందా? ఇంకెక్కడైనా తిరుగుతుందా? అక్కడే ఉంటుంది. ఏమైనా తగ్గుతున్నాయేమో, ఏమైనా తక్కువ వస్తాయేమో, ఏం చేయాలో, ఎలా ఉంటుందో ఏంటో, ఎలా జరుగుద్దో, ఏ విధంగా జరిగించాలో, ఏ విధంగా చేయాలో, ఇన్ని ఆలోచనలతో సతమతమైపోతూ ఉంటారు తప్ప నాకెందుకులే, ఎవడొకడు ఉంటాడులే, ఎవడొకడు భరిస్తాడులే, ఎవడొకడు చూసుకుంటాడులే అనే భావన ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు. అందుకే దేవుడు నా పిల్లలు నా పని, నా పిల్లలు నా పని అని వాళ్ళకి అప్పగిస్తే ఎలా చేశారట తెలిసే? వాళ్ళు భారంగా ఉందన్నారట. అంటే మాకు ఇంట్రెస్ట్ లేదయ్యా, మాకు ఇంట్రెస్ట్ లేదు, నువ్వు చెప్పే పని మీద మాకు ఇంట్రెస్ట్ లేదు, కానీ నువ్వు మాకు పని చెప్తున్నావు, మేము చెయ్యాలంటున్నావు, నా పని యోచింపరు అంటున్నావు, అసలు నీ పని ఎందుకు చేయాలి మేము అని చివరికి ప్రవక్తలు వీళ్ళందరూ కలిసి ఏం చేశారు ఒకసారి చూడండి. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం, అటు పాత నిబంధన ఇటు కొత్త నిబంధన రెండు చూద్దాం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయంలో జరిగినటువంటి సందర్భాన్ని ఒక్కసారి మనం చూడగలిగితే 23:33 ఇదే యెహోవా వాక్కు, మరియు ఈ జనులలో ఒకడు ప్రవక్తే గాని యాజకుడే గాని యెహోవా భారమేమి అని నిన్ను అడుగునప్పుడు నీవు వారితో ఇట్లనము, మీరే ఆయనకు భారము, మిమ్మును ఎత్తి పారవేతును. ఇదే యెహోవా వాక్కు, మరియు ప్రవక్తే గాని యాజకుడే గాని సామాన్యుడే గాని యెహోవా భారమను మాట ఎత్తువాడెవడైనను వానిని వాని ఇంటి వారిని నేను దండించెదను అన్నాడు. ఏమన్నారట? యెహోవా భారం అన్నారట. అందులో పెద్దోడు ఉన్నాడట, చిన్నోడు ఉన్నాడట, ప్రవక్తలు ఉన్నారట, అందులో యాజకుడు ఉన్నాడట, సామాన్యుడు కూడా ఉన్నాడట. వీరిలో యెహోవా భారమను మాట ఎత్తువాడెవడైనను, ఆ మాట ఎత్తితే చాలు, వానిని వాని ఇంటి వారిని నేను దండించదను. అక్కడ యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అంటాడు. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. ఇక్కడ వీళ్ళేమంటున్నారట? మేమును మా ఇంటి వారును యెహోవా పనిని తృణీకరించదము. ఒక్క గంట కూడా మనం సమయాన్ని ఇవ్వలేం ఎక్స్ట్రాగా. ఎందుకు ఇవ్వలేమంటే చాలా పనులు ఉంటాయండి మాకు. ఏం పనులు?
తప్పదు అనుకుంటే ఏదైనా తప్పదు, తప్పుతుంది అనుకుంటే అన్నీ తప్పుతాయి. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? ఈజ్ ది స్టేట్మెంట్ రైట్ ఆర్ రాంగ్? రైట్. తప్పదు అనుకుంటే ఏది తప్పదు, తప్పిపోతుంది అనుకుంటే అన్నీ తప్పిపోతాయి. మనం మన ప్రతి సొంత పని తప్పదు అనుకొని చేస్తాం, అవునా కాదా? తప్పదు అనుకొని చేస్తాం, మన ప్రతి సొంత పని కూడా తప్పదు అనుకొని చేస్తాం. కానీ విశ్వాసులమయ్యాం, సంఘములో ఉన్నాం, దేవుని ఎదుట ఒక సమర్పణ చేశాం. ఏంటో తెలుసా సమర్పణ? గుర్తు చేయనా? మీకు తెలుసా? గుర్తుందా? గుర్తు చేయనా? గుర్తుందా? గుర్తు చేయనా? ప్రయాసపడి భారము ఏ భారం? అది లేవలేని భారం, ఎవడు లేపలేని భారం. కొన్ని భారాలు మనం ఈజీగా లేపవతల పడేస్తాం, కొన్ని మనం లేపలేము. మొన్న పాపం ఆటో వాళ్ళు కూలికి వెళ్ళి ఇంటికి వెళ్తున్నారట, కూలి డబ్బులు పట్టుకుని ఆటోలో వెళ్ళిపోతున్నారు అందరూ. ఈ ఆటో వ్యక్తి కంగారుగా ఒక లారీని సైడ్ వేస్తున్నాడు. లారీ మీద పెద్ద గ్రనైట్ రాయి ఉంది, బాగా పెద్దది. తీసుకెళ్తుంటారు కదా, ట్రాలీల మీద తీసుకెళ్తుంటారు, పెద్ద రాయి. అది మరి ఆ వేగానికి ఏమైందో తెలీదు, ఆ చైన్ దిగిపోయి ఎగురొచ్చి ఆటో మీద పడిపోయింది, పక్కకి జరిగిపోయి వచ్చి ఆటో మీద పడిపోయింది. ఆటో మీద పడిపోతే ఇంకా ఆటోలో ఏం లేస్తారు, ఆటో ఏమైపోద్ది? పచ్చడైపోయారు అందరూ. ఒక్కళ్ళు కూడా బతకల. అంటే ఇప్పుడు అదే చిన్నదనుకోండి, లేపుకుని బయటకు వచ్చేస్తారు. అంత భారం అయితే లేపుకోవడం చాలా కష్టం. కష్టమా కదా? చాలా కష్టం. సో అంత భారం మీద పడిపోతే చాలా కష్టం. అలాంటి భారమే పాప భారం. ఒక రాయి పడినా, నేను చెప్తున్నాను, ఒక రాయి పడినా ఒకవేళ సాధ్యమైతే సంసోను లాంటి బలవంతుడు ఎవరైనా అందులో ఉంటే లేపేస్తాడేమో కానీ పాపభారాన్ని సంసోను లాంటి బలవంతుడు కూడా లేపలేడు. మళ్ళీ చెప్తున్నా, సంసోను లాంటి బలవంతులు కూడా పాపభారాన్ని మోయలేరు. గుర్తుపెట్టుకోండి. సంసోను ఎంతో బలవంతుడు, కానీ ఆయన మోయలేకపోయిన భారం ఏదైనా ఉంది అంటే అది పాపభారం మాత్రమే. అలాంటి భారాన్ని తీసివేయటానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఇక్కడ ఇంతమంది కూర్చున్నారు. మీకు మీరు ఎలా అర్థమయ్యారో నాకు తెలియదు, కానీ ఒక బోధకుడిగా నాకు మీరు ఎలా అర్థమవుతున్నారో చెప్పనా? పాపము నుండి, పాప భారము నుండి విడుదల పొందిన అదృష్టవంతులుగా నాకు అర్థమవుతున్నారు. మరి మీకు మీరు ఎలా అర్థమవుతున్నారో నాకు తెలియదు. పాప భారము నుండి విడుదల పొందిన అదృష్టవంతులు మీరందరూ. రక్షణ పొందిన ప్రతివాడు పాప భారము నుండి విడుదల పొందిన అదృష్టవంతుడే. అది యేసుక్రీస్తు మనకి చేసిన వాగ్దానం, దాన్ని ఇంకా కాదనేవాడు ఎవడో లేడు. అందుకే ప్రయాసపడి భారము అనగానే మనం దాన్ని కూడా వక్రీకరించేసాం చివరికి. చాలామంది క్రైస్తవులకు ఆ మాట దేని గురించి అన్నాడో కూడా ఎప్పటికీ తెలియదు. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అనగానే వీళ్ళ భారాలన్నీ చెప్తారు. ఏ భారాలు చెప్తారు? శరీర సంబంధమైనవన్నీ తవ్వుకొచ్చి అక్కడ పెడతారు. అవి అందరికీ ఉన్నాయి, ఎవరికి లేవు చెప్పండి? అందరికీ ఉన్నాయి. ఇక్కడ మాట్లాడుతున్నది వాటి గురించి కాదు, ఇక్కడ మాట్లాడుతున్నది అందరికీ కామన్గా ఉన్న ఒకే భారం గురించి. ఇప్పుడు భూమి మీద మనకి రకరకాల భారాలు ఉన్నాయి. నీకు అప్పుల భారం ఉండొచ్చు, నాకు ఇంటి భారం ఉండొచ్చు, నీకు భర్త భారం ఉండొచ్చు, నీకు భార్య భారం ఉండొచ్చు, నీకు పిల్లల భారం ఉండొచ్చు, నీకు ఉద్యోగ భారం ఉండొచ్చు, ఇంకొకరికి వ్యాపార భారం ఉండొచ్చు, ఇంకొకరికి అనారోగ్యం అనే భారం ఉండొచ్చు. అనారోగ్యం కూడా భారమే. మరి అనారోగ్యం భారం కదా? ఎంత భారం అది? మోయలేని భారం. ఏదైనా రాకూడని రోగం వచ్చిందనుకోండి, మోయగలమా దాన్ని? మోయలేం. మోయలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎంతమంది లేరు? సో కాబట్టి భారాలు, భూమి మీద ఉన్నటువంటి శరీర సంబంధమైన భారాలు ఏవైతే ఉన్నాయో అవి రకరకాలు, అందరిది ఒకటి కాదు. అందుకే అంటారు పెద్దలు, అందరి కష్టం ఒకటి కాదట, అందరి సుఖం ఒకటి కాదట. కష్టం వేరట, సుఖం వేరట. అంటే అందరి సుఖాలు ఒకలాంటివి కాదు, అందరి కష్టాలు ఒకలాంటివి కావు. సో ఇక్కడ రకరకాల భారాలు ఉన్నాయి. ఒక అద్భుతమైన మాట ఏంటంటే, మరణంతో ఈ భారాలన్నీ ఉస్కాకి, ఏది ఉండదు. ఒకసారి మరణం మనల్ని పిలిచింది అనుకోండి, ఏ భారమైనా ఉంటుందా మనతో? ఏ భారం ఉండదు. అప్పులు పోతాయి, రోగాలు పోతాయి, సమస్యలు పోతాయి, పిల్లలు, భార్య, భర్త, ఇంకేవైతే మీరు భారాలు అనుకుంటున్నారో ఈ భారాలన్నీ తీసివేయబడే రోజు ఏదైనా ఉంది అంటే అది మనం దేవుని సన్నిధికి వెళ్ళే రోజే. ఇప్పుడు దేవుని సన్నిధికి ఎలా వెళ్ళిపోతాం మనం? ఫ్రీగా, ఫ్రీ బర్డ్, పంజరంలోంచి బయటకు వచ్చిన పక్షిలాగా ఎగురుకుంటూ దేవుని సన్నిధికి వెళ్ళిపోతాం.
మరణం అంత ఫ్రీ చేసేస్తుంది మనల్ని. ఇవన్నీ వదిలిపోయినట్టే కదా. కానీ మరణం వచ్చినా కూడా విడిచిపోని భారం ఒకటి ఉంది. అదే పాప భారం. ప్రియ దేవుని బిడ్డ, గుర్తుపెట్టుకో, ఇది అసలైన బోధ, ఇది సత్య సంబంధమైన బోధ. మరణంతో ఊడిపోయే భారాల గురించి మాట్లాడట్లేదు యేసుక్రీస్తు. ఆయనకు తెలుసు మరణంతో ఊడిపోయే భారాల గురించి కాదు ఆయన మాట్లాడుతున్నది. మరి ఏ భారాల గురించి మాట్లాడుతున్నాడు ఆయన? ఒకే భారం, అందరికీ ఉన్న భారం అది. నీకు ఆ భారం ఉంది, నాకు ఆ భారం ఉంది. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయారు. సో ఈ భారం మస్ట్ అండ్ షుడ్గా ప్రతి ఒక్కడూ భరిస్తున్నటువంటి భారం, ప్రతి ఒక్కడూ మోస్తున్నటువంటి భారం. ఈ భారం మరణం తర్వాత కూడా మన మీదే ఉంటుంది. అందుకే తిమోతి పత్రికలు అంటాడు, కొందరి పాపములు వారి ముందర నడుచుచున్నవి, కొందరి పాపములు వారి వెంట పోవుచున్నవి అంటాడు. ఎంత భయంకరమైన విషయం చూడండి అది. చీకట్లోకి వెళ్తే నీడ కూడా మనల్ని విడిచిపెట్టిపోద్ది, కానీ చచ్చినా కూడా మనల్ని విడువనిది ఏది? పాపం. అదేదో పాత సినిమాలో నిన్ను వేయడని నీడను నేనే అని రాశాడు ఎవరో రచయిత. ఆ పాట దెయ్యంది కాదు, అది పాపాంది. దెయ్యం కూడా మనల్ని వదిలేస్తాడు. మరణించిన తర్వాత ఇంక దెయ్యం కూడా మనల్ని శోధించే పని లేదు. అప్పటి వరకు నేను తనతో పాటు కలుపుకొని దేవునికి దూరం చేయాలని ట్రై చేస్తాడు. ఎవరిని మింగుదునాన్ని గర్జించడం వల్లే వెతుకుతూ తిరుగుతాడు. ఒకసారి చచ్చావనుకో నిన్ను ఆడు కూడా వదిలేస్తాడు. ఎందుకంటే నిన్ను పంపాల్సిన చోటకు పంపేశాడు కదా, ఆడు పని పూర్తి అయిపోయింది. నిన్ను పంపాల్సిన చోటకు పంపేశాడు కాబట్టి ఆడు పని పూర్తి అయిపోయింది. ఇప్పుడు నిన్ను వేడ నిన్నేడను నేనే అని ఆడు అండవు, వదిలేస్తాడు. కానీ నిన్ను వేడని నేడంటూ ఏదైనా ఉంటుంది, ఏది? పాపభారం. అది తొలగిపోవాలనే, దాన్ని తొలగించాలనే, ఆ భారం నుండి నిన్ను విడిపించాలనే పరమ పవిత్రుడుగా యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి తన పవిత్ర రుధిరాన్ని ధారపోసి ఎక్కడ ఏ ఒక్క విషయంలో కూడా తను సాతానుకు చోటివ్వకుండా అపవాదిని ఎదిరించి అపవాదిని గెలిచి నిన్ను నన్ను ఈరోజు రక్షణ మార్గంలో నిలబెట్టి ఎంత సంతోషంగా ఉంటాను తెలుసా మనం. నిజంగా రక్షణ ఆనందం అనేది వర్ణింపశక్యం కానిది, మాటల్లో చెప్పలేనిదండి రక్షణానందం అంటే. అంత గొప్పదండి రక్షణానందం. ఎప్పుడు నాకు భయం అనిపించదు, ఎప్పుడు భయం అనిపించదు. మరణాన్ని గురించి చచ్చిపోతామేమో, ఈరోజు ఇలా అయిపోతామేమో, రేపు అలా అయిపోతామేమో బెంగ లేదు, విచారం లేదు. ఒకవేళ విచారం బెంగ ఉంటే సేవ గురించి, కుటుంబం గురించి, మీ గురించో, పిల్లల గురించో, నా కుటుంబ సభ్యుల గురించో లేదా సంఘ సభ్యుల గురించో ఉండాలి. కానీ నన్ను చచ్చిపోతానేమో, నేను చచ్చిపోతే ఏదో అయిపోద్దన్న భయం కానీ భారం కానీ లేవు. కారణం ఏంటంటే రక్షణానందం నాకు ఉంది కాబట్టి నేను మరణిస్తే సంతోషంగా నా ప్రభువు నన్ను చేర్చుకుంటాడన్న విశ్వాసం. ఆయన పనిలో కొనసాగుతున్నాను కాబట్టి, ఆయన పనిలో నిస్వార్థపూరితంగా బ్రతుకుతున్నాను కాబట్టి నా దేవుడు నన్ను విడువడు, ఎడబాయడు, తప్పక ఆయన సన్నిధికి నన్ను ఆహ్వానించుకుంటాడన్న విశ్వాసం. ఆ విశ్వాసం దేన్ని బట్టి వచ్చిందంటే రక్షణానందాన్ని బట్టి వచ్చింది. అవును, నేను రక్షణ పొందిన వాడను, రక్షింపబడిన వాడను, రక్షణలో కొనసాగుతున్న వాడను. రక్షణానందాన్ని నా శిరస్సు మీద ఉంచాడు నా ప్రభు. ఎందుకంటే నాకేం కావాలి? ఎంత భయంకరమైన భారం నుండి నన్ను విడిపించాడు, ఎంత భారభరితమైన స్థితిలో నుండి నన్ను విడిపించాడు. నేను మోయలేని భారం నా మీద మోపబడింది, నేను మోయలేని భారాన్ని నేను భుజాలకెత్తుకున్నాను. నౌ ఐఎమ్ ఫ్రీ. ఎందుకంటే నా దేవుడు నన్ను రక్షించాడు, నా దేవుడు నన్ను విడిపించాడు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను. ఎంత ప్రేమించాడంటే తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను మనందరి కొరకు అనుగ్రహించి మనలందరినీ ఫ్రీ చేసేసాడు. ఎంత గొప్ప ధన్యత. మొన్న ఒక వీడియో చూశాను. ఒక లేడి పిల్ల, చిన్నది లేడి పిల్ల నదిలో ఈదుకుంటూ వెళ్తుంది. నేషనల్ జియోగ్రఫీ ఛానల్లో వీడియో అది. ఆ లేడి పిల్ల ఈదుకుంటూ వెళ్తుంటే ఈలోగా మొసలు వచ్చేస్తుంది దీన్ని పట్టుకోవడానికి. చాలా వేగంగా వస్తుంది మొసలి. ఇప్పుడు ఆ లేడి పిల్లని పట్టేసుకుంటుంది. ఈలోగా ఒడ్డునున్న తల్లి కంటన పడింది. అది ఏం చేయగలదు? నిజంగా మనిషికి కూడా అంత ఆలోచన రాదేమో అలాంటి సమయంలో, మనుషులకు కూడా అంత జ్ఞానం ఉండదేమో అలాంటి సమయంలో, అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో. ఆ లేడీ ఏం చేసిందంటే పరుగు పరుగున వచ్చేసింది. అందులో పడిపోయింది, వచ్చి ఆ నదిలో పడిపోయి మొసలకి అడ్డం వెళ్ళిపోయింది. అడ్డం వెళ్ళిపోతే ఈ మొసలు ఏం చేసిందంటే దొరికిందని పట్టుకుంటుంది కదా, పట్టేసుకుని దాన్ని తినేస్తుంటే ఆ బిడ్డ అలా దాటుకుంటూ వెళ్ళిపోతే
ఇది దానికి బలైపోయి దాని వైపు అలా చూస్తూ ఉండిపోయింది. నిజంగా చూడండి మీరు, ఆ వీడియో యూట్యూబ్లో ఉంది. కళ్ళు చెమ్మగిలిపోతాయి, కళ్ళు చెమ్మగిలిపోతాయి. అరే తల్లి ప్రేమ ఎప్పటికీ తల్లి ప్రేమే, దాన్ని వర్ణించడం మహా కష్టం. తల్లి తల్లే, తల్లి ఎప్పటికీ తల్లే. బిడ్డ ప్రాణం కోరితే తన ప్రాణం ఇచ్చేదే తల్లి. బాధ్యత గల ప్రతి తల్లి కూడా బిడ్డ ప్రాణం కావాలా, బిడ్డ ప్రాణం పోవాలా, నీ ప్రాణం పోవాలా అంటే బాధ్యత గల ప్రతి తల్లి ఏమంటది? నా ప్రాణం తీసుకోండి, నా బిడ్డను బతకనివ్వండి అంటది. సో యేసు ప్రభువు కూడా అదే చేశాడు. ఒకవేళ పాపభారం మోయాల్సి వస్తే అది నేను మోస్తాను, పాపానికి శిక్ష అనుభవించాల్సి వస్తే అది నేను అనుభవిస్తాను, మీ అందరి భారాన్ని ఒక్కడు భరించాలనుకుంటే అది నేను భరిస్తాను. పాపము లేని పరిశుద్ధుడుగా నిర్దోషమైన గొర్రెపిల్ల బలియాగమే మీ రక్షణకు కారణం అని మీరు నమ్మితే ఆ నిర్దోషమైన గొర్రెపిల్లను నేనే, లోక పాపములు మోసుకొని పోయే ఆ దేవుని గొర్రెపిల్లను నేనే మీ అందరి కొరకు బలిగా అప్పగింపబడడానికి, బలిగా సమర్పించబడడానికి నేను వస్తాను, ముందుంటాను అని సర్వమానవాళి పాప రక్షణ, పాప క్షమాపణ కోసం, పాప విమోచన కోసం తన ప్రాణాన్ని బలిగా అర్పించినవాడు మన రక్షకుడైన యేసుక్రీస్తు. ఆయన త్యాగాన్ని మనం వర్ణించలేం. ఇక్కడ ఈ లేడి చేసింది తన బిడ్డ కోసం చేసిన ఒక చిన్న త్యాగం అనుకుంటే, ప్రాణత్యాగం అనుకుంటే, యేసుప్రభు అనేక మంది కోసం పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి చేసినటువంటి ప్రాణత్యాగం. అందుకే ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీ అందరిది ఒకటే భారం, పాప భారం. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రభువా నా అప్పులు, ప్రభువా నా రోగాలు, ప్రభువా నా సమస్యలు, అవి కాదు. ఇంకా గొప్ప చిత్రం ఏంటంటే, ఆల్రెడీ మొన్న వారం చెప్పాను, వాటి కోసం వస్తే అవి తీరవేమో కానీ నువ్వెప్పుడైతే ఆయన నీతిని వెంటాడుతూ ఆయన రాజ్యంలో కొనసాగుతావో అవన్నీ తీరుతాయి. ఎంత గొప్ప విషయం ఇది, అర్థమవుతుందా? కేవలం స్వార్థం కోసం వస్తే అవి తీరవేమో కానీ నిస్వార్థంగా నువ్వు ఆయన నీతిని వెంటాడుతూ ఆయన రాజ్యంలో కొనసాగితే మీకు ఏది కొదువై ఉండదని వాగ్దానం చేశాడు. కానీ ప్రజలు ఇది అర్థం చేసుకోకుండా అటు తిరిగారు. దానికోసం వస్తే అది దొరకదు, కానీ దీన్ని వెంబడిస్తే అది కూడా దొరుకుద్ది. మీరు భూసంబంధమైనవి కావాలని వెతికినప్పుడు పరసంబంధమైనవి దొరకవు. నాకు పరసంబంధమైనవే కావాలని వెతికినప్పుడు భూసంబంధమైనవి కూడా ఆటోమేటిక్గా అనుగ్రహింపబడతాయి. అంత గొప్ప ధన్యతను విడిచిపెట్టుకుని ఈరోజు కేవలం భూసంబంధమైన వాటి కోసమే పరుగులు తీస్తున్నారు, ఆత్మ సంబంధమైనవి విడిచిపెట్టేస్తున్నారు. మీరు ఆత్మ సంబంధమైనవి వెతకండి, భూసంబంధమైనవి కూడా మీకు అనుగ్రహింపబడతాయి. మీరు ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు కారా? అవి విత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. అడవి గడ్డిని చూడండి, అడవిలో పువ్వులను చూడండి, సొలొమోను సైతం వాటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని మీరు ఎందుకు చింతపడుతున్నారు? నా నీతిని వెతకండి, నా రాజ్యం కొనసాగండి, నా రాజ్యాన్ని వెంటాడండి, రాజ్యంలో కొనసాగండి. నా నీతి నిమిత్తం, రాజ్యం నిమిత్తం మీరు హింసింపబడండి, మీకు ఏ మేలు కొదువ నేను చెయ్యను అని వాగ్దానం చేశాడు. అన్ని విషయాల్లో మిమ్మల్ని పట్టించుకుంటాను. నా పిల్లలు కాబట్టి మిమ్మల్ని పట్టించుకుంటాను, నా కొరకు నిస్వార్థపూరితంగా బ్రతుకుతున్న పిల్లలు కాబట్టి మిమ్మల్ని పట్టించుకుంటాను, మిమ్మల్ని దృష్టి పెడతానని ఆయన వాగ్దానం చేస్తే మనం అసలైంది వదిలేసాం, నకిలీ దానికోసం పరిగెడుతున్నాం. నకిలీ దానికోసం పరిగెడితే అసలైంది దొరకదు, గుర్తుపెట్టుకోండి. వ్యర్థమైన దానికోసం పరిగెట్టకండి, అర్థవంతమైన దానికోసం పరిగెత్తండి. అన్నీ దొరుకుతాయి. నేను ఆయన నీతిని వెంటాడుతూ ఆయన రాజ్యంలో కొనసాగుతున్నాను, ఆయన నువ్వు వదిలేస్తాడా? చెప్పండి, వదిలేస్తాడా? ఏమండి, అడుక్కునేవాడికి కడుపును పుట్టినోడికి తేడా ఉందా లేదా? అడుక్కునేవాడు వచ్చి అడుక్కుంటాడు, అమ్మా ఒక పూట, అమ్మా ఎన్ని పూటలో? ఒక పూట. ఆ ఒక పూట అన్న నీకు వస్తుందని గ్యారంటీ ఉందా? చేయి ఖాళీ లేదు, అలాగే వెళ్ళనే బ్యాచ్ ఉంటే ఇంకేం చేస్తావు అంటారనరా? ఎందుకు ఖాళీ లేదు? లోపల ఏమైనా 2 కేజీలు బరువు ఉందంటే అవన్నీ అనవసరం నీకు. నా చేయి ఖాళీ లేదు, అలాగెళ్ళు. మళ్ళీ అక్కడ అడుక్కోవాలి, బతిమలాడాలి, అమ్మా తల్లి అన్నపూర్ణేశ్వరి అనాలి. అనబిడ్డ అంటే తంతరు వచ్చి అంటే తంతరదనరా, మామూలుగా తనరు. ఎవరు లోపల ఇటు రావే అనబెట్టవే అన్నాడు అనుకో, ఏరా దరిద్రుడా నువ్వేనా నా మొగుడు వేందిరా, నా మొగుడే అలా పిలవడు అని చెప్పి లోపల నుంచి రోకలుంటే రోకలే, బండ ఉంటే బండ తీసుకొచ్చి మీద అడేసిపోతారు. అక్కడ అడుక్కునేవాడి పరిస్థితి అడుక్కునేవాడే, వాడికి వాల్యూ ఉండదు. అదే కడుపును పుట్టిన కొడుకైతే ఇంటికి వారసుడు, ఏం అడగక్కర్లేదు. నువ్వు కొడుకు అయితే చాలా అన్నీ వస్తాయి. అడుక్కునేవాడిగానే ఉంటానంటావా? అలాగే ఉండి ఏమీ రావు.
కొడుకైతే బెటరా, అడుక్కునేవాడిగా ఉంటే బెటరా? ఏది బెటర్ చెప్పండి? నేనైతే కొడుకుగానే ఉండాలనుకుంటా. దేవుని కుమారుడు ఎందరో దేవుని ఆత్మచేత నడిపింపబడుతురో వారందరూ దేవుని కుమారులు ఎందురు. అలా మీరు దేవుని కుమారులుగా ఉంటే మీకు అన్నీ వస్తాయి. మీకు ఏ మేలు కొదవేడదు. తగిన కాలమందు ఆయన మీకు ఆహారం ఇస్తాడు, తగిన కాలమందు మీకు అన్నీ సమకూర్చి పెడతాడు. మీరు ప్రార్థించినప్పుడు మీ ప్రార్థనకు జవాబిస్తాడు. ఆయన చెవులు ఎప్పుడు నీతిమంతుల ప్రార్థనల వైపే ఉన్నాయట. ఆయన కనులు ఎప్పుడు నీతిమంతుల మీదను, ఆయన చెవులు ఎప్పుడు వారి విజ్ఞాపనల వైపును ఉన్నాయని పేతురు పత్రికలో స్పష్టంగా చెప్తున్నాడు. సో కాబట్టి నేను దేవుని కుమారుడిని అయితే అన్నీ వస్తాయి. నేను అడుగు తినేవాడిగానే ఉంటే ఏవి రావు. కానీ ఈరోజు చాలామంది క్రైస్తవులు చూడండి, కుమారుడుగా మారడానికి ఇష్టపడట్లేదు, అడుగు తినేవాడిగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. కుమారులుగా మారండి అయ్యా, అడుగు తినేవాడిగా ఉండకండి. అడుగు తినేవాడికి యజమానికి బంధం ఉండదు. ఆ గుమ్మం దగ్గరే ఉండాలి. గడప కూడా దాటే అధికారం లేదు నీకు. దాటి చూద్దాం. పోలీస్ స్టేషన్లో ఉంటావు. నెక్స్ట్ గడప దాటి లోపలికి వెళ్ళగలమా? మనం అడుక్కునేవాడిని రాణిస్తాం లోపలికి. నువ్వు ఎవడో అపరిచితుడివి, గుమ్మం బయట ఉండి అడుక్కోవాలంతే. అదే కొడుకైతే అడగాల. మే కమిన్ మమ్మీ అంటారా మీ పిల్లలు? ఎప్పుడైనా అన్నారా? మే కమిన్ డాడీ అన్నారా? అనరు. దర్జాగా సింహాల్లా వస్తారు లోపలికి. వెళ్ళి అలా మంచం మీద పడుకుని దొలుతారు, ఎక్కి తొక్కుతారు, ఏదైనా చేస్తారు. నీ ఇష్టం వచ్చినట్టు ఉంటారు ఇంట్లో. అవసరమైతే నాన్న భుజాల మీద ఎక్కి కూర్చుంటాడు కొడుకు. ఆహా ఎంత ధన్యత! అడుక్కునేవాడికి ఉంటుందా ధన్యత? అడుక్కునేవాడికి ఉంటుందా ధన్యత? ఉండదు. నాన్న భుజాల మీద ఎక్కి కూర్చోవాలంటే అధికారం ఎవరిది? కుమారుడిది, కుమార్తెది మాత్రమే. ఇంకోటి ఎవడైనా వచ్చి ఒంగో మీద ఎక్కి తొక్కుతా అంటే మనం ఒంగుంటామా? పర్లేదు బాబు, ఎక్కి బాబు, మీద నిలబడు బాబు అంటామా? అను. పిల్లలకున్న ఆధిక్యత అంత గొప్పది. మరి పిల్లలుగా ఉండాలా, మనం యాచకులుగా ఉండాలా? ఎలా ఉండాలి? మనం పిల్లలుగా ఉండాలి. పిల్లలుగా ఉంటే అన్నీ మీవే, ఆస్తి అంతా మీదే. చివరికి ఎంత గొప్ప వాగ్దానం చెప్పనా? జయించువానిని నాతో కూడా నా సింహాసనము మీద కూర్చుండబెట్టుకుంటానని వాగ్దానం చేస్తే అవన్నీ వదిలేసి జయించడాలు పక్కన పెట్టి, ప్రభా ఇప్పుడు మా విషయం ఏంటంటే, ప్రభా మమ్మల్ని అమెరికా పంపుతావా? నేను నమ్ముతాం. అమెరికా పంపితే నమ్ముతావా? ఆఫ్రికా పంపితే నమ్ముతావా? ప్రభా మరి మాకు ₹1,00,00,000 ఇస్తావా? నేను నమ్ముతాం. ఏంటి అసలు ఇవి? ఎక్కడికి పోతున్నారు వీళ్ళు క్రైస్తవులు? ఎటు పోతున్నారు క్రైస్తవులు? ఏమి నేర్చుకోవాలి, ఏమి నేర్చుకుంటున్నారు? ఇది వదిలేసి జనం ఎక్కడ పడతారా అని వలేసి తిరుగుతున్నాడు అపవాది. అందుకే వాడు ఏమంటాడంటే ఎప్పుడు కూడా, ఇదిగో మీకు అప్పులా, నా దగ్గర రండి. మీకు రోగమా అయితే నా దగ్గర రండి. మీకు సమస్య నా దగ్గర రండి. అలా అది తప్పది. మీకు రక్షణ అయితే రండి, రక్షణ కొరకు రండి. ముందు రక్షణ పొందండి. అవన్నీ మీకు ఆటోమేటిక్గా ఆయన ఇవ్వాలనుకుంటే నిమిషంలో ఇచ్చేస్తాడు. నిమిషం ఆయనకి పెద్ద పని కాదు అది. నీ అప్పులు, నీ రోగాలు, నీ పిల్లలు, నీ సమస్యలు, నీకున్న ఇరుకులు, నీ ఇబ్బందులు ఆయనకి పెద్ద పని అనుకుంటున్నావా? నిమిషం పని ఆయనకి. నిమిషంలో ఇచ్చేయగలడు నీకు ఆయన. కానీ అవన్నీ వదిలేసి అసలైంది వదిలేసావు నువ్వు. అసలైంది నువ్వు కోరుకోమని ఆయన అంటున్నాడు. అరే నాయన, రక్షణ ఇంపార్టెంట్ కదా నాయన అంటే, రక్షణ ఏముందలే ప్రభా, పక్కన పెట్టేదాన్ని గొడవ, ముందు మా అప్పులు గొడవ చూడు అంటున్నాం మనం. రక్షణ ఏముందలే ప్రభా, ముందు నా రోగం గొడవ చూడు. రక్షణ ఏముందలే ప్రభా, ముందు నేను విదేశాలకు వెళ్ళాలి, ఆ వీసా గొడవ చూడు. రక్షణ ఏముందలే ప్రభా, నేను ఆ పక్క పొలం కూడా కలిపేసుకుందాం అనుకుంటున్నా, నాకు కలిపేలా చూడు. రక్షణ ఏముందలే ప్రభా, పక్క స్థలం కూడా కలిపేసుకుందాం అనుకుంటున్నా, అది కలిపేలా చూడు. రక్షణ కాదు ప్రభా వెండి కావాలి, రక్షణ కాదు ప్రభా బంగారం కావాలి, రక్షణ ఆనందం కాదు ప్రభా భౌతికమైన భూసంబంధమైన వాటి మీద ఆనందం కావాలనుకుంటున్నావు. అంటే అడుక్కునే వాళ్ళగా ఉండాలనుకుంటున్నావు. కుమారుడు కుమార్తె అవ్వాలనుకోవట్లేదు నువ్వు. ఒక్కసారి కుమారుడు కుమార్తె ఐజుడు. ఆయన ఉన్న లోకమే నీదే. ఆయన ఉన్న లోకమే నీకు వాగ్దానం చేశాడు. మట్టి భూలోకంలో చెత్త కోసం ఇంకా వెంపర్లాడుతున్నారు. కానీ ఈరోజు నా క్రైస్తవులు బోధలు కూడా అలాగే తగలడ్డాయి. కానీ జనానికి కూడా ఆ బోధలే కావాలి. మీరు గమనించారు లేదు? పలానా చోటకి వెళ్తే అట్టిపండు ఇస్తున్నారటంటే, తింటే పిల్లలు పుడుతున్నారటంటే తండాలు అట్టిపళ్ళు కోసం. ఇప్పుడు మనం ఇక్కడ 4 గెల్లెట్టామనుకోండి, ఖాళీ ఉండవు. పండు 2500 కొనుక్కుని పోయేవాళ్ళు ఉన్నారు. బుర్ర వాడరింకిళ్ళు 2500కి 2 గెల్లు వస్తాయి. చిన్న సైజు. పెద్ద సైజు అయితే పెద్ద గెల వస్తుందేమో మరి. అయినా కూడా పర్లేదు, మాకు పండు 2500 పర్లేదు, కొనుక్కుపోతాం. అదో వ్యాపారం. పలానా చోటకి వెళ్తేనటండి ప్రార్థన చేసి అట్టిపండు ఇస్తున్నారటండి. బయట కూడా అలాగే చేస్తారు. ప్రార్థన చేసి ఏరు ముక్కలు ఇస్తుంటారు. ప్రార్థన చేయరులే వాళ్ళు, ఏదో చేసి ఏరు ముక్కలు ఇస్తుంటారు. వీళ్ళేమో ప్రార్థన చేసి అట్టిపండు ఇస్తారనమాట.
అరటిపండు తింటే పిల్లలు పుట్టేస్తారా? మళ్ళీ ఆడెవడో అరటిపండుకి పుత్రదాత పండు అని పేరు పెట్టిడేట. ఎన్ని మోసాలు. జనాన్ని కూడా ఇలాంటి వాళ్ళే కావాలి. నాకులాగా నిలబడి ఖచ్చితంగా సత్యం చెప్పేవాడంటే చిరాకు జనాలకు. మళ్ళీ నన్ను తిడతారు, ఈయన దొంగండి, ఈయన మోసగాడండి. నేనెవరిని మోసం చేశాను? దౌర్భాగ్యులారా, నేనేం దొంగతనం చేశాను? ఏం మోసం చేశాను? మిమ్మల్ని బాగు చేయాలని తపన పడుతున్న వ్యక్తిని నేను. మీకోసం తిట్లు తింటున్నాను, నేను మీకోసం నిందలు భరిస్తున్నాను, మీకోసం అందరి చేత అవమానాలు ఎదుర్కొంటున్నాను. అయినా కూడా నా బాధ అర్థమై చావట్లేదు ఎవరికి. ఈయన దొంగబోధకుడు అండి. ఏం దొంగబోధ చేశాను? దౌర్భాగ్యులారా చెప్పండి, ఏం దొంగబోధ చేశాను? అండ్ నేను కూడా అట్టిపళ్ళు అమ్మేసుకుంటే మీకు సరదాగా ఉంటుంది అనమాట. ఓ 4 గెలలు తెచ్చేసుకుని నాకేమైనా లోట బోల్డ్ దొరికితే నాకు రావులపాలెం నుంచి ఫోన్ చేస్తే పంపించేస్తారు. అరే బాబు 10 గెలలు కావాలంటే లోడ్ వేసేస్తారు ఇక్కడికి, అంతే. అప్పుడు ఇంక ఖాళీ ఉండదు ఇక్కడ. బలభద్రపురంలో ఉన్నట్టండి అట్టిపళ్ళు ప్రార్థన చేసి ఇస్తున్నారటండి. ఇంకా ఆ ప్రార్థన చేసిన అంటిపండు తింటే పిల్లలు పుట్టేస్తున్నారటండి. ఆ పొండే లోపలికి వెళ్ళి పిల్లడు అయిపోతుందటండి. అన్నేస్తే రేటు పెంచేయచ్చు అనమాట. రోజు రోజుకి రేటు పెంచేయచ్చు. మరి కర్చీఫ్లు, కొబ్బరి నూనె డబ్బాలు అలాగ అమ్ముతున్నారు మన వాళ్ళు. మామూలుగా బయట అంత రేటు ఉంటుంది అది. బయట అంత రేటు ఉంటుందా? ఉండదు. అదే ఇందులో పోసేసరికి డబల్ అయిపోద్ది రేటు. అవదా? మనకు అవే కావాలి. అలాంటి వాటికి ఇష్టపడతాం మనం. నిజంగా ఇంత సత్యం చెప్పి సత్యంలో ఉండండి, మీకు అన్నీ దొరుకుతాయి నాన్న, వాటి గురించి మీరు వెంపర్లాడకండి. ఆకాశ పక్షుల్ని చూడమన్నాడు కదా, చూడండి అంతే. అవి విత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడని వాగ్దానం చేశాడు. ఆయన నీతిని వెతకండి, మీకు అన్నీ దొరుకుతాయి. ఆయన రాజ్యంలో కొనసాగండి, అన్నీ దొరుకుతాయి. ఆయన రాజ్యాన్ని వెతకండి, అన్నీ దొరుకుతాయి. మీకు ఏ మేలు కొదువై ఉండదు. సత్యంలో ఉండండి. ఏమండి, మనందరం సత్యంలో ఉన్నాం. మనకి ఏ మేలు కొదువు చేసాడండి దేవుడు? చెప్పండి, మీరు చెప్పండి. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? చెప్పండి ప్రియమైన దేవుని ప్రజలారా, మనందరం సత్యంలో ఉన్నామా? మనకి ఏ మేలు కొదువు చేశాడు చెప్పండి దేవుడు? అన్ని విధాలా మనకు గొప్ప మేలులే జరిగిస్తున్నాడు తప్ప ఏ రోజైనా మనల్ని విడిచిపెట్టాడా? ఏ రోజైనా మనల్ని వదిలేశాడా? ఏం కొదువైంది మనకి? నాకైనా మీకైనా ఏం కొదువైంది చెప్పండి? ఏ కొదువా లేదు మనకి. నన్ను హెచ్చిస్తున్నాడు, మిమ్మల్ని హెచ్చిస్తున్నాడు. ఇక్కడ ఎంతోమంది పిల్లలు, ఇప్పుడు మైక్ ఇచ్చానంటే టైం సరిపోదు, రాత్రి అయిపోద్ది అంతే. మనం కానీ మైకులు ఇచ్చామంటే టైం సరిపోద్ది. ఇక్కడ రాత్రి తెల్లారిలా ఇంకా చెప్తానే ఉంటారు ఏమేం జరిగిందో వాళ్ళ జీవితాల్లో. సత్యంలోకి వచ్చాక ఏం జరిగిందో చెప్పమంటే బోలెడు చెప్తాం మనం. కానీ మనం వాటిని బట్టి కాదు, అవి ఆటోమేటిక్గా వచ్చేవి. నేను కొడుకుని, నేను మా నాన్న ఉండడమే నాకు ఆస్తి. మా నాన్నను బట్టి అతిశిస్తాను తప్ప మా నాన్న నాకు అరెకరం పొలం ఇచ్చారండి అని మా నాన్న వదిలేసి అరెకరం పట్టుకుని ఏడిస్తే అది గొప్పే ఉంది. మా అమ్మను బట్టి నేను అతిశిస్తాను తప్ప మా అమ్మ నాకు 10 కాసులు బంగారం పెట్టిందండి, లేదా 1 కేజీ బంగారం ఇచ్చింది, నా బంగారం పట్టుకు ఏడిస్తే అది గొప్పే ఉంది. మా అమ్మే నా సొంతమైనప్పుడు, మా నాన్నే నా సొంతమైనప్పుడు ఆయన నా కోసం చేస్తాడు. ఇంక వాటి గురించి నేను మాట్లాడుకోక్కర్లేదు. మా నాన్నను బట్టి నేను అతిశయిస్తాను, మా నాన్నను బట్టి నేను గర్విస్తాను. అలాగే దేవుణ్ణి బట్టి అతిశయించు, దేవుణ్ణి బట్టి గర్వించు. ఆయన మనకేం కొదువు చేయలా. ఇక్కడ కానీ నేను సాక్ష్యాలు చెప్పమంటే కొన్ని 100 మంది ఉన్నారు పిల్లలు పుట్టినోళ్ళు, కొన్ని 100 మంది ఉన్నారు అప్పులు తీరినోళ్ళు, కొన్ని 100 మంది ఉన్నారు బాగుపడ్డోళ్ళు, కొన్ని 100 మంది ఉన్నారు రోగాలు తగ్గినోళ్ళు, కొన్ని 100 మంది ఉన్నారు భర్త మారిన వాళ్ళు, భార్య మారినవారు, పిల్లలు మారినవారు, సమస్యలు పోయినవారు, ఎందరో ఉన్నారు. వాటి గురించా మనం ఇక్కడ టైం వేస్ట్ చేసుకునేది? అవి అందరికీ జరుగుతాయి కాబట్టి వాటి గురించి మనం టైం వేస్ట్ చేయం. అవి చెప్తేనే నీకు విశ్వాసం కలుగుద్దా? వినుటి వల్ల కలగదా? నీకు దేవుని వాక్యం వినుటి వల్ల కలిగే విశ్వాసం గొప్పగా ఉంటుందా? నా జీవితంలో జరిగిన మేలు చెప్తే నీకు కలిగే విశ్వాసం గొప్పగా ఉంటుందా? ఏది గొప్పగా ఉంటుంది? నా దేవుని వాక్యం వినడం వల్ల కలిగే విశ్వాసమే గొప్పగా ఉంటుంది. ఇప్పుడు నా జీవితంలో మేలు ఎన్నో జరిగాయి, మరి అవన్నీ నేను చెప్పుకుంటూ పోతే వాక్యం చెప్పడం మానేసి ఏది నీకు ఎక్కువ ఉపయోగం? వాక్యం చెప్తే ఎక్కువ ఉపయోగమా? నా జీవితంలో జరిగిన మేలు చెప్తే ఎక్కువ ఉపయోగమా? వాక్యమే ఎక్కువ ఉపయోగం. అందుకే నేను టైంని వేస్ట్ చేయను. కొంతమంది అడుగుతారు, ఏమన్నా మీ సంఘంలో సాక్ష్యాలు చెప్పరేటండి అంటాడు. ఒరు బాబు, సాక్ష్యాలు అయితే మా సంఘంలో గంటలు సరిపోవరా నాయన. ఇంకా మీ దగ్గర అయినా ఒకళ్ళు ఇద్దరు ఉంటారేమో, మా దగ్గర అందరూ ఉంటారు. మా ఒకటి తర్వాత ఒకటి నిలబెట్టాలి. వీళ్ళందరూ వచ్చి వారం సాక్ష్యాలు చెప్పడం మొదలెడితే ఇంకా మా సంఘంలో టైం సరిపోదు. అందుకని మేము సాక్ష్యాలు అలా చెప్పించాం. మేము దేవుని స్తుతించుకుంటూ బతికేస్తాం. మేము వాక్యం ఎక్కువ చెప్పుకుంటాం, ఆయన సాక్ష్యాలు కూడా ఉండదు మాకు అంటాను నేను. అందుకే అడుగుతారు నన్ను, చాలామంది అడుగుతారు, ఏమండి ప్రతి వారం లైవ్ చూస్తామండి, ఒకసారి కూడా సాక్ష్యాలు ఉండబెట్టండి, శన సాక్ష్యం దేవుడు దీవించింది కాక అని అనరేటండి. మా గేదె పాలు ఇవ్వలేదండి, పాలు ఇచ్చింది అయ్యగారు అమ్మగారు ప్రార్థన వల్ల. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది కాక. ఆ సాక్ష్యం అంటే గేదె పాలు ఇవ్వడం, పాలు ఇవ్వకపోవడం, తలలో పేలు పట్టడం, వదిలేయడం, అది కాదు సాక్ష్యం అంటే. దానికి ఇంకా చాలా పెద్ద మ్యాటర్ ఉంది వెనకాల.
అవన్నీ ఇప్పుడు చెప్తే సరిపోదు కానీ సమయం. సో కాబట్టి మన జీవితంలో జరిగే మేలుల గురించి మనం మాట్లాడుకుంటే ఆ మేలులు ఎప్పుడు చేస్తానే ఉంటాడు. నా తండ్రి నాకు మేలు చేయకుండా ఉంటాడా? మిమ్మల్ని ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువ ప్రేమించింది మీ భార్య కాదు, మీ భర్త కాదు. ముందు మిమ్మల్ని ఆ ప్రపంచంలో అందరికంటే ఎక్కువ ప్రేమించింది శరీర సంబంధంగా అమ్మా నాన్న. అమ్మా నాన్న తర్వాతే భార్య, భర్త, పిల్లలు వీళ్ళందరూ వచ్చారు. ఆ అమ్మా నాన్నకి స్వార్థం ఉంటే మనం ఈరోజు ఇంత రోజులు అవ్వం. అవుతావా? అస్సలు అవ్వం. అందుకిందాక ఆ లేడి గురించి చెప్పాను మీకు. నువ్వు చచ్చిపోతావా, నీ బిడ్డను చంపేసుకుంటావా అంటే నేనే చచ్చిపోతాను, మొసలు గడ్డెళ్ళిపోయింది. తల్లి తల్లే, ఎప్పటికీ తల్లి తల్లే. రైట్. సో అంతగా మనల్ని ప్రేమించే దేవుడు మనకేం అప్పగించాడు? పని అప్పగించాడు. పాపభారాన్ని తీసేసి, భయంకరమైన పాపభారాన్ని తీసేసి ఏ భారాన్ని మోయమన్నాడు? నేను అప్పగించే నా భారాన్ని మోయండి, నా కాడి మీ మీద మోపుతున్న నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. ఏం చేయాలట? నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. నా కాడి సులువుగా, నా భారం ఎలా ఉంది? తేలికగా ఉంది అన్నాడు. కానీ వీళ్ళు ఏమంటున్నారట? ఇశ్రాయేలీలు, చాలా భారంగా ఉంది బాబు, ఐగుప్తీయులు మా మీద పెట్టిన భారం కంటే ఎక్కువ భారం పెట్టావు నువ్వు. ఏంటి ఇంతకీ భారం? చెప్పండి, ఏంటి భారం? చెప్పండి. దేవుడు మన మీద పెట్టిన భారం ఏంటి చెప్పండి? చెప్పండి. సువార్త భారం. సువార్త భారం. సువార్త అంటే అర్థం ఏంటి? నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించి సత్యములోనికి తీసుకుని రావడం. ఓవరాల్గా మనం మాట్లాడుకుంటే చీకటిలో నుండి వెలుగులోనికి రావడం. నేను ఎలాగైతే వెలుగులో ఉన్నానో నువ్వు కూడా వెలుగులోకి రావాలి. నేను ఈ మాటలు విని బాగుపడ్డాను, ఇదే మాటలు విని నువ్వు బాగుపడాలి. నేను ఈ మాటలు విని సంస్కరింపబడ్డాను, ఇదే మాటలు విని నువ్వు సంస్కరింపబడాలి. నేను ఈ మాటలు విని నా జీవితాన్ని ఉద్ధరించుకున్నాను, నువ్వు ఈ దేవుని వాక్యంతో నీ జీవితాన్ని ఉద్ధరించుకోవాలి. నీ జీవితం బాగుండాలి. నీ జీవితం బాగుండాలి. అలా నీ జీవితం బాగుండాలి అని బోధించేటువంటి బోధ సువార్తలో దాగి ఉంది. రక్షణకు సంబంధించింది సువార్త. నీ పాప భారాన్ని తీసివేయటానికి క్రీస్తు లోకానికి వచ్చాడు. ఆయన నీకు బదులుగా త్యాగం చేశాడు. నీ శిక్షను ఆయన భరించాడు. నీకు రావాల్సినటువంటి కష్టాన్ని ఆయన తీసేసుకుని నీకు బదులుగా ఆయన పాపానికి అడ్డెళ్ళిపోయాడు. లేడి మొసలకు అడ్డెళ్ళిపోయినట్టే బిడ్డను రక్షించడానికి ప్రభు పాపానికి అడ్డుగా వెళ్ళి నిన్ను నన్ను రక్షించుకున్నాడు, నిన్ను నన్ను కాపాడుకుని. ఎస్, యూ విల్ బి ఫ్రీ అన్నాడు. అంతే, మనల్ని ఫ్రీ చేసేసాడు. మనల్ని ఆ భారాన్ని, ఆ కాడి విరగ్గొట్టేశాడు. కాడి ఏం చేశాడట? విరిగిపోయింది. మన మీద ఉన్న పాపం అనే కాడి విరగ్గొట్టాడు. ఇంత ప్రేమ మన పట్ల చూపించి, ఇదిగో ఇదే విధంగా నువ్వు ఏ హ్యాపీనెస్లో అయితే ఉన్నావో ఈ హ్యాపీనెస్ అందరికీ ఇవ్వాలి, అందరినీ ఈ హ్యాపీనెస్లోకి తీసుకుని రా అన్నాడు. అంతే. నేను పొందిన ఆనందం అందరు పొందాలి. ఇప్పుడు ఎక్కడైనా 100 రూపాయల చీర 20 రూపాయలకి ఇచ్చేస్తున్నారు అనుకోండి, మీరు ఏం చేస్తారు? ముందు మీ దగ్గర ఎన్ని వందలు ఉన్నాయో చూసుకుంటారు. అంతే కదా? మీ దగ్గర ఎన్ని వందలు ఉన్నాయి? ఒక 800 ఉన్నాయనుకోండి. 800 ఉన్నాయి. 800కి సరిపడా ఏం తెచ్చేసుకుంటారు? చీరలు తెచ్చేసుకుంటారు. ఆ తర్వాత ఇంక మీ దగ్గర లేవు. ఏం చేస్తారు అప్పుడు? ఇంకా అక్కడ చీరలు ఉన్నాయి. ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు అప్పుడు? అందరికి చెప్పడం మొదలెడతారు. మీ పక్కింటి వాళ్ళకి, మీ బంధువులకి, మీ ఇంట్లో వాళ్ళకి, మీ స్నేహితులకి ముందు చెప్తారు. ముందు ఎవరికి చెప్తారు? అక్క ఇలారా, వదిన ఇలారా, తోడుకోళ్ళ ఇలారా, చెల్లెమ్మ ఇలారా, బావ ఇలారా, అందరికి పిలిచి అక్కడ 100 రూపాయలు చీర 20 రూపాయలకి ఇస్తున్నారు, తొందరగా వెళ్ళి తెచ్చేసుకుంటారు. సో వీళ్ళు కూడా వెళ్ళి తెచ్చేసుకుంటారు. ఇప్పుడు ఇంకా ఉన్నాయి అక్కడ. ఇప్పుడు ఏం చేస్తారు? ఎవడ కనబడితే అడిగి చెప్తారు. కనబడినోడు కల్లా చెప్తారు. కనబడినోడు కల్లా. పరిచయం లేకపోయినా కొన్ని సందర్భాల్లో చెప్తుంటాం. ఆ మధ్య రైల్వే స్టేషన్లో ఎవరో భోజనాలు పెడుతున్నాడట. రైల్వే స్టేషన్లో భోజనాలు పెడుతుంటే రైలు దిగేవాళ్ళు వచ్చేవాళ్ళు, ఇదిగో కొనుక్కోవడం ఎందుకు, అక్కడ ఉచితంగా పెడుతున్నారు, వెళ్ళి తెచ్చుకోండి అమ్మ, తెచ్చుకోండి. భోగిలు అందరికీ చెప్పుకుంటూ పోతున్నారు. ఇంతకీ నీకు తెలుసా? ఇళ్ళు భోగిలు ఉన్న వాళ్ళందరికీ తెలుసా? తెలీదు. అయినా కూడా చెప్పేస్తున్నాం. ఎందుకు? అక్కడ చాలా ఉంది, ఆల్రెడీ మన కడుపు నిండిపోయింది. ఇంకా మనం అందరినీ తోసుకుని వెళ్ళి కొట్టేసుకుని మనం అక్కడ తెచ్చేసుకోవడానికి ఏమీ లేదు. ముందు అదే చేస్తారు. ముందు మనం వెళ్ళి లైన్లో నిలబడిపోయాం, మన స్వార్థం మనం చూసేసుకున్నాం, మనకు పని అయిపోయింది. ఇంకా కావాలా బాబు అంటే ఇంకొద్దు బాబు, నిండిపోయింది అన్నాం. తేనుపులు కూడా వచ్చేస్తున్నాయి, ఇంకా తింటే వాంతులు కూడా అయిపోతాయి. సో కాబట్టి ఇంక తినలేను నేను, నాకు వద్దని చెప్పేశాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాం? అప్పుడు అవతలోడు అన్నాడు, ఇదిగో బాబు ఇంకెవరికైనా కావాలంటే చెప్పు, సమృద్ధిగా ఉంది ఇక్కడ రమ్మని అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తాం? అలాగే బాబాయ్ అని పొట్ట పాముకుంటూ
వచ్చి స్టేషన్లోకి, ఇదిగో బాబు ఎవరైనా కావాలంటే వెళ్ళి తినండి, అక్కడ ఇంకా చాలా ఆహారం ఉంది, సమృద్ధిగా ఉంది, ఎంత కావాలంటే అంత పెడుతున్నారు, వెళ్ళండి బాబు వెళ్ళండి అని చెప్పుకుంటూ పోతావు బావా. సువార్త ఎందుకు చేయడానికి నీకు నొప్పి కలుగుతుంది? మరి దేవుడు కూడా నీకు అదేమన్నా భారమా? అమ్మ మరి భారం కాదా అండి అంటాం మనం. ఆయన మనకు చేసిన దాంతో పోల్చుకుంటే మనం ఆయనకి చేసేది భారమా? ఏది భారం? అసలు ఆ మాట అనొచ్చా ఇశ్రాయేలీలు? ఆ మాట అనొచ్చా ఇశ్రాయేలీలు? యెహోవా మాట భారం అన్న మాట అనొచ్చా? వాళ్ళు అనకూడదు, కానీ అన్నారు. తప్పది. అది ఎలా ఉంటుందంటే అమ్మా నాన్న భారం అన్నట్టు ఉంటుంది. ఎంత నొప్పిగా ఉంటుందో ఇప్పుడు అర్థమవుతుంది, కానీ మన ముసలోళ్ళయ్యాక అర్థమవుతుంది. మన ముసలోళ్ళు అయ్యాక ఇప్పుడు మా విశ్వ వచ్చి చిచ్చి ముసలాడా బయటికి పో అన్నట్టుగా ఊహించుకున్నాను అనుకోండి, ఇప్పుడు అడిగి ఏం పెట్టను నేను. దేవుడు ఫ్యూచర్ చూపించడు, కానీ దేవుడు కానీ మనకి దర్శనాలు ఇచ్చి ఆ దర్శనాల్లో నీ కొడుకు ఎలా ఉండబోతున్నాడు, నీ కూతురు ఎలా ఉండబోతుందని ఫ్యూచర్ కానీ చూపెట్టాడు అనుకోండి, వీళ్ళకి మనం ఫీజులు కడతామా? ఆ భోజనం పెడతామా? భోజనం పెట్టడం, ఫీజులు కట్టడం ఏమి? అమ్మ దుర్మార్గుడా, నువ్వు భవిష్యత్తులో ఇలాగ అవ్వబోతున్నావట, నాకు ఆల్రెడీ దేవుడు చూపించాడు, కాబట్టి నీకు చచ్చిన ఒక్క మొక్క కూడా పెట్టనంతే, నా స్వార్థం నేను చూసుకుంటా. ఇప్పుడు అమ్మో నీకు తగలేసే డబ్బులు నేను బ్యాంకులో వేసుకుంటే మంచిదని వీళ్ళు జాగ్రత్త పడతారు. కానీ తల్లిదండ్రులు కదా ఉండదు, అన్నీ ఇచ్చేస్తారు ముందే. మా అమ్మ నాన్న ఉన్నారా, వాళ్ళ పేరు మీద ఏమీ లేదు, మీరు చెప్తే నమ్మరు. నిజం, ఈరోజు నేను ఇక్కడ నిలబడి చెప్తున్నాను, కావాలంటే వెళ్ళి అడగండి. మా అమ్మ నాన్న పేరు మీద ఒక్క పైసా లేదు ఈరోజు చెప్తున్నా, ఒక్క పైసా లేదు. మొత్తం మా పేరు రాసేసి కూర్చున్నారు వాళ్ళు. ఏ తల్లిదండ్రులు అలా చేస్తారా? కొంతైనా అట్టే పెట్టుకుంటారు. అమ్మో వీళ్ళు చూస్తే దొంగలు అవ్వచ్చేమో, రేపొద్దున వీళ్ళు మమ్మల్ని మోసం చేయొచ్చేమో అని పొలాలు ఇల్లులు అన్నీ వాళ్ళ పేరు మీద పెట్టు కూర్చుంటారు. కానీ మా నాన్న కానీ మా అమ్మ కానీ అలా చేయలేదే, ఇచ్చేసారు అంతే. అమ్మమ్మ అప్పుడప్పుడు నేను మరి మిమ్మల్ని చూడకపోతే ఏంటి పరిస్థితి అంటే, మరంతే. ఎంత ప్రేమది మనం చేయగలం? అలాగా చేయగలమా? చేయలేం. ఇప్పుడు ఇది అంతా నా పేరు మీద ఉంది మరి, కానీ మనం సంపాదించింది కాదు ఇవి. ఏ పొలం కూడా మేము సంపాదించింది కాదు, మా నాన్న ఇచ్చాడు నాకు. మా చెల్లికేటి, మా అన్నయ్యకేటి, నాకేటి. అది ఇల్లు అయినా పొలం అయినా ఏదైనా మా నాన్న కష్టం. మా కష్టం ఇంత కూడా లేదు, పావలా లేదు మా కష్టం, పావలా. చివరికి నేను వ్యాపారం చేస్తానంటే డబ్బులు ఇచ్చింది కూడా మా నాన్నే. కాలేజీ ఎగ్గొట్టి కాలేజీ అయిపోయిన తర్వాత ఏ ఉద్ధరిస్తాడని. ఆ రోజుల్లో నన్ను నమ్మి మా అన్నయ్య మా నాన్న 10 లక్షల దాకా పెట్టారు పెట్టుబడి. ఇప్పుడు 2000లో, అంటే 22 సంవత్సరాల కిందట 10 పెడితే అందులో 6 అప్పగించాను, 4 నవిలేసి. సో అంత నమ్మకం పిల్లల మీదే. పిల్లలు ఏదో బాగుపడతారు, వాళ్ళు ఏదో చేసుకుంటారని అంత నమ్మకం. వీళ్ళు దొంగలవుతారంటే ఒక్కడు నమ్మడు. నమ్ముతారా? ఎవరు నమ్మరు. ఈరోజు మీరు మీ పిల్లల కోసం చేసే త్యాగాలు ఇవన్నీ ఎంత గొప్ప త్యాగాలో ఈరోజు పిల్లల కోసం తల్లిదండ్రులు చేసేవి. నేను ఎలా ఉన్నా పర్లేదు, వాళ్ళు బాగుండాలి. నేను ఏమైపోయినా పర్లేదు, వాళ్ళు బాగుండాలి. ముసలైపోయిన తర్వాత అప్పుడు అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి గంజి కూడా ఇవ్వను నీకు, నీ దిక్కున్న చోట చెప్పుకో. మొన్న ఎవడో తల్లిని కడుపులో తన్నేసాడు, వీడియో చూస్తుంటేనే బాధేసింది. తల్లిని ఎగిరి తన్నేసాడు ముసలావిడిని, లేవలేకపోతుంది, అయినా తంతున్నాడు దరిద్రుడు. నిజంగా అక్కడ ఉంటే నేను అన్నీ మర్చిపోయి ఆడు మెడీలు చేస్తానన్నమాట. అంత కోపం వచ్చింది నాకు. సో అలాంటి క్రూరులు ఉన్నారు. కొడతారు, తల్లిదండ్రులు కొడతారు కూడా. వాళ్ళు ఎందుకు కొడతారంటే కొడతారు. మరి కొట్టడం తప్పు కదరా అంటే ఇంకా ఎన్ని అనవసరం వాళ్ళకి, కొడతారు. నిజంగా వీడు కొడతాడని తెలిస్తే ఆ తల్లి ఇంత కష్టపడి పెంచుద్దా? వీడు ఇలా వదిలేసిపోతాడని తెలిస్తే ఆ తల్లిదండ్రులు ఆడిని అంత కష్టపడి పెంచుతారా? పెంచరు. ఎందుకు పెంచారు అని అంటే ఆడు వదిలేసిపోతాడా, బతుకుతాడా, చంపుతాడా, చూస్తాడా, చూడ్డా, అవన్నీ మాకు అనవసరం. నా బిడ్డ అంతే, అంతే. అది తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ. నా బిడ్డ అంతే, ఆడు చూస్తే చూడనివ్వండి, చూడకపోతే మానేనివ్వండి, కానీ నా బిడ్డ అంతే, వాడు బాగుండాలి అని కోరుకునేవాళ్లే తల్లిదండ్రులు. అంత ప్రేమిస్తారు పిల్లల్ని, అంత ప్రేమిస్తారు. తప్పు చేస్తారని, మోసం చేస్తారని తెలిస్తే అస్సలు ఎవరు దగ్గర కూడా రానివ్వరు. కానీ చివరికి ఎవరో ఒకళ్ళు, ఎక్కువ శాతం మంది, 90% మంది ఏం చేస్తున్నారు? మోసమే చేస్తున్నారు. రేపొద్దున మన పరిస్థితి అంతే. మనం నమ్ముతాం ఇప్పుడు పిల్లల్ని, గుడ్డిగా నమ్ముతాం.
నీకేం కావాలరా నాయన, నువ్వేమంటే అదిరా నాయన, తీసుకొని ఆయన, తెచ్చేస్తాను ఆయన, ఇచ్చేస్తాను ఆయన అంటాం. అవునా కదా? రేపు పొద్దున మరి పంగనామాలు పెడతాడేమో, పెడితే పెట్టవచ్చు. అది మీకైనా నాకైనా ఎవరికైనా కదా. ఎందుకంటే పిల్లలు వాళ్ళ 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 నిర్ణయాలు వాళ్ళు తీసుకునే సమయం ఒకటి వస్తుంది. వాళ్ళు రెక్కలు విప్పుకుని ఎగిరే సమయం ఒకటి వస్తుంది. ప్రియులారా, మరి ఆలోచన చేయండి. దేవుడు కూడా నిన్ను నమ్మి నీకు నాకు బాధ్యత అప్పగించాడు. బాధ్యత అప్పగిస్తే భారంగా ఉంది బాబోయ్ అన్నావు అనుకో, ఆయనకి అంతే బాధగా ఉంటుంది. ఎంత బాధగా ఉంటుందంటే, అరే నాయన, నిన్ను ప్రేమించి కదరా నేను నిలబెట్టాను, నిన్ను ప్రేమించి కదా నీకు ఈ బాధ్యత అప్పగించాను, నిన్ను నమ్మి నీకు ఈ బాధ్యత అప్పగించాను, నా కుమారుడుగా నిన్ను స్వీకరించాను, నా కుమార్తెగా నిన్ను స్వీకరించాను. ఈరోజు సంఘం అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? సంఘంలో నీకు చోటు దొరికిందంటే దాని అర్థం ఏంటనుకుంటున్నావు? రక్షణ ద్వారా క్రీస్తు రాజ్యంలోనికి అడుగుపెట్టావు. క్రీస్తు రాజ్యం ఇది సంఘం అంటే. ఇక్కడ ఉన్నాము అంటే నోవహు గారు వాడలో ఉన్నట్టే. నోవహు గారు వాడలో ఉండి ఎలాగైతే రక్షణలోనికి వెళ్ళాడో, మనము సంఘములో ఉండి క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ సహవాసంలో ఉండి ఆ నిత్య జీవాన్ని స్వతంత్రించుకోబోతున్నామన్న బలమైన, స్థిరమైన, దృఢమైన విశ్వాసంతో ఇక్కడి నుంచి వెళుతున్నాం. ఆ విశ్వాసంతోనే సంఘంలో సభ్యులుగా కొనసాగుతున్నాం. సత్యం అనే ఆహారాన్ని రోజూ పెడుతున్నాడు ఆయన. దీన్నే అక్షయాహారం అన్నాడు. మనల్ని నిలబెట్టేది అదే. మనం తింటూ ఇతరులకు కూడా పెడతాం. అదే బాధ్యత. నువ్వు పాపం నుంచి విడిపించబడ్డావు, నీతో పాటు అందరూ విడిపించబడాలి. అలా నువ్వు విడిపించబడ్డానికి కారణమైనది వాక్యం, సత్యం. అలాగే నువ్వు సత్యంలోకి వచ్చి కూడా అప్పుడప్పుడు పడిపోతుంటావు. అలా నువ్వు పడిపోయినప్పుడు కూడా నిన్ను ఉజ్జీవింపజేసేది, మళ్ళీ నిలబెట్టేది వాక్యం. ఈరోజు 2 పనులు మనం సెమినార్ తలపెట్టామంటే 2 పనులు జరగబోతున్నాయి. ఒకటి, పడిపోయినవాడు నిలబడాలి, నిలబడినవాడు పడిపోకుండా జాగ్రత్త పడాలి. అంతే. నిలబడినవాడు మరింత బలపడాలి, పడిపోయినవాడు తిరిగి నిలబడాలి. ఒకవేళ ఎరుగని వాడు ఎవడైనా ఉంటే ఎరగాలి, మారాలి, రక్షణ పొందాలి. దాని కొరకు పడే ప్రయాసలో భాగమే ఇదంతా. ఇప్పుడు మనకి ఎలా ఉంటుందంటే, ఇది మళ్ళీ సెమినార్ వచ్చిందండి, భారంగా ఉందంటే. అదే మన పెళ్ళైతే భారం ఉండదు. నేను నిజంగా మొన్న మీ అందరి విషయంలో బాధపడ్డా, అందుకే ఈరోజు ఈ ప్రసంగం వస్తుంది. నిజం. ఎవరైనా తొడవడానికి ఉన్నారా అంటే ఒక 4 చేతులు లేచాయి, మిగిలిన లేవు. ఇంటి దగ్గర పని ఉంది, మాకు పోవాలి, మాకు బోల్డ్ బాధ్యతలు అండి, ఏందండి మీరు మాకు చెప్తారు. ఇలాగ అందరూ అనుకుంటే ఇక్కడ వచ్చావు చక్కగా, నువ్వు వచ్చేసరికి కుర్చీలు ఉన్నాయి, తుడిచేసి ఉంది శుభ్రంగా, మైక్ అంతా సెట్ చేసి ఉంది, ఇక్కడ వాకింగ్ చెప్పడానికి ఒక నిలబడి ఉన్నాడు, హ్యాపీ, వచ్చావు, కూర్చున్నావు, వినేస్తావు, ఆమెన్ అయిపోయింది, లేస్తావు, ప్లేట్ తీసుకుంటావు, భోజనం చేసావు, వెళ్ళిపోయావు. అక్కడ ఎవడో ఒకడు వండుకుంటాడు, ఎవడో ఒకడు కూరగాయలు కోసుకుంటాడు, ఎవడో ఒకడు చేతులు కాల్చుకుంటాడు. నాకెందుకు? దానికి బోలెడంత డబ్బు ఖర్చు అవుతుంది, ఎవడొకడు ఇచ్చుకుంటాడు, నాకెందుకు? నాకు సంబంధం ఏంటి? నా కుటుంబం ఇది, నాదా పని అని ఆకాశం వైపు చూసి చెప్పగలవా? ఇదిగో బాబు, నాకు సంబంధం లేదు బాబు అనండి అందరూ ఒకసారి. ఆకాశం వైపు చేతులెత్తి, బాబు ఇదిగో ఆ రక్షణ ఏదో అన్నావు, అది ఒకటే నాకు కావాలి తప్ప, నా భారం నువ్వు తీసేయడం ఒకటే నాకు కావాలి తప్ప, నీ భారాలు నా మీద పెడతానంటే కుదరదు బాబు, మరి నాకు ఖాళీ లేదు బాబు చెప్పండి అందరూ ఒకసారి గట్టిగా పైకి చూసి, చేతులు పైకెత్తి, ఇగో నాకు సంబంధం లేదే అని చెప్పండి. చెప్తారా? నాకు కుదరదు బాబు, ఈ పనులన్నీ నాకు కుదరవు, నాకు సొంత పనులు చాలా ఉన్నాయి. ఏది ఇక్కడికి వచ్చి తొడవాలంటే నా ఇల్లు ఎవడు తుడుస్తాడు, ఇక్కడికి వచ్చి దులపాలంటే నా ఇల్లు ఎవడు తుడుతాడు, ఇక్కడికి వచ్చి వండాలంటే నా ఇంట్లో ఎవడు వండుతాడు, ఇక్కడికి వచ్చి ఖర్చు చేయాలంటే నా ఇంటి దగ్గర ఎవడు ఖర్చు చేస్తాడు. ఇది నీ పని, నా పని కాదు, ఇది భారంగా ఉంది నాకు అని అన్నప్పుడే ప్రభు అంటాడు, అరే యెహోవా భారమును మాట ఎత్తటం తప్పు అంటాడు. తప్పు తప్పు. ఎందుకంటే ఆయన నీ మీద ఎప్పుడు భారాన్ని మోపల, రెస్ట్ ఇచ్చాడు. గుర్తుపెట్టుకో, నీకు ఆయన ఎప్పుడు భారం మోపడు. నీకు పని అప్పగించాడంటే దానికి వెనక ఎన్నో ఆశీర్వాదాలు ఇస్తాడు, దానికి తగ్గ రెస్ట్ కూడా ఇస్తాడు. నిజంగా చెప్తున్నా, ఒక దేవుని సేవకుడిగా దేవుని సేవలో అపోస్తలు కష్టాలు పడ్డారు, విశ్వాసులు కష్టాలు పడ్డారు, శ్రమలు పడ్డారు అని అంటామా? వాళ్ళు కష్టాలు శ్రమలు పడ్డప్పుడు పడ్డారు, సుఖపడ్డప్పుడు సుఖపడ్డారు. సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, భేద స్థితిలో ఉండనెరుగుదును అన్నాడు.
ఈరోజు పరదేశంలో మనకంటే ముందు నుంచి సుఖపడుతూ ఉన్నారు వాళ్ళు. దేవుడు విశ్రాంతిని అనుగ్రహించాడు. ఒక దేవుని సేవకుడిగా, దేవుని పనిలో ఉన్నవాడిగా నా అనుభవాలు చెప్తున్నా. ఎంత కష్టపడతామో అంత రెస్ట్ ఇస్తాడు ఆయన. ఎంత కష్టపడతామో అంత ఆనందాన్ని ఇస్తాడు. ఎంత కష్టపడతామో అంత శ్రమని అంత సంతోషాన్ని ఇస్తాడు. ఇప్పుడు నేను ప్రారంభంలో సేవ ప్రారంభించిన కొత్తలో చాలా పనులు నేను కూడా చేయాల్సి వచ్చేది. నిజం. సౌండ్ సిస్టమ్ సెట్ చేసుకోవటాలు, ఒక్కోసారి మిక్సింగ్ చేసుకోవటాలు, ఒకసారి ఎడిటింగ్ చేయటాలు, ఆ సాంగ్స్ కూడా ఎడిటింగ్ చేయటాలు, ఇవన్నీ నేను ప్రారంభంలో చేసినవే. ఆ బాలుగాడికి నేర్పింది నేనే ఫస్ట్. ఆ తర్వాత వాడు షార్ప్గా తయారై మెల్లిమెల్లిగా నేర్చేసుకుని నాకు ఖాళీ ఇచ్చేసాడు. ఇప్పుడు బన్నీ వచ్చినా, అంతకుముందు మధు చేసిన, వీళ్ళందరికంటే ముందు అన్ని పనులు నేనే చేసుకున్నాను. ఇప్పుడు వీళ్ళు వచ్చి చేస్తున్నారు. అంటే నాకు రెస్ట్ ఇచ్చాడా లేదా దేవుడు? పని పెరిగింది, పిల్లలు పెరిగారు, సభ్యులందరూ ఏకమయ్యారు, రెస్ట్ దొరికింది. లేదు ఇప్పటికే నైట్ 1 గంటకి నేనే రావాలి, వచ్చి నేనే మిక్సింగ్ చేసుకోవాలంటే, వచ్చి నేనే ఎడిటింగ్ చేసుకోవాలంటే నాకు అవుతుందా? అవదు. నేనే అన్ని పనులు చేసుకోవాలంటే నా వల్ల అవదు. కొన్ని పనులు అప్పగించేసి వెళ్ళిపోతాను అంతే. నేను అన్ని పనులు నేను చేయను. ఇక్కడ ఇప్పుడు బోలెడంత టీం ఉంది. ఆ టీం చేసుకుంటుంది వర్క్, నేను చేయక్కర్లా. మిక్సింగ్కి ఒక యూనిట్ ఉంది, ఈ సౌండ్ సిస్టమ్ ఒకళ్ళు చూసుకుంటారు, మిగిలిన పనులు ఒకళ్ళు చూసుకుంటారు, వంటలు ఒకళ్ళు చూసుకుంటారు, మిగిలిన బయట పనులు ఏమైనా ఉంటే ఒకళ్ళు చూసుకుంటారు, పురమాయింపులు ఏమైనా ఉంటే ఒకళ్ళు చూసుకుంటారు. సెమినార్ ఉందంటే బోలెడంత మంది కష్టం చూసుకుంటారు. చాలామంది పిల్లలు ఉన్నారు. ఎందుకంటే భారము ఆయన అప్పగించిన భారం. ఇది నా తండ్రి పని. నా తండ్రి పని. నా తండ్రి పని చేయవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? నా మీద ఉంది. అయ్యో సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. మనం ఎప్పుడైతే పని మానేసి తప్పించుకుంటుంటామో, తప్పించుకు తిరుగువారు ధన్యులు సుమతి అనే పద్యం బాగా నేర్చుకుని, ఎప్పుడైతే తప్పించుకుపోతుంటామో ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆకాశం వైపు చూసి ఆయనకి చెప్తున్నట్టు, ప్రభువా నీవు నన్ను కలిమిలో ఉంచావు, కానీ నేను నీ పనికి ఉపయోగపడలా. నా చేతులు ఎప్పుడు మూసుకునే కూర్చున్నా. నేను ఎప్పుడూ నీ పనికి ఇవ్వడానికి ముందుకు రాలా. ఇదేమో ఎవరో తినేసేది కాదు, ఎవరో దోచుకునేది కాదు. కానీ మనం దోచుకునే వాళ్ళకి ఇచ్చాం. ఇది దోచుకునేది కాదు, దేవుని పని కళ్ళ ముందు కనబడుతోంది. కానీ నా చెయ్యి వెనక్కి తీసాను తప్ప ముందుకు ఇవ్వాల. కలిమిలో ఉండి కూడా, లేమిలో ఉంటే నో ప్రాబ్లం. నువ్వు నాకు ఇచ్చినా కూడా నేను నీ పనికి ఇవ్వలేకపోయా అంటే ఆకాశం వైపు చూసి నేను చెయ్యను ప్రభు అని ఒక మాట చెప్పినట్టే. నా ఒంట్లో సత్తు ఉంది, శక్తి ఉంది, ఆరోగ్యం ఉంది, నన్ను కాపాడుకుంటున్నావు, నా రాకపోకల్లో నాకు తోడుగా ఉంటున్నావు, అయినా కూడా నీ పని కొరకు నడుము వంచలేకపోతున్నానంటే, అయినా నీ పని కొరకు నా చేతులు వాడలేకపోతున్నానంటే, నీ పని కొరకు నా కాళ్ళు వాడలేకపోతున్నానంటే, నేను అలా కూర్చొని గడిపేస్తున్నానంటే ముద్దపప్పులాగా. ఆకాశం వైపు చూసి ప్రభువా నీ పని నాకు ఉంది కానీ నేను చేయట్లేదు ఏమనుకోక, మరి నా వల్ల కాదు. ఆ ధైర్యం మనకి ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు అదే మాట నేను చెప్తే ఈరోజు ఇన్ని 100 మంది ఇక్కడ కూర్చునేవారా? ఇన్ని 100 మంది రక్షణలోనికి వచ్చేవారా? ఈరోజు నేను అదే మాట చెప్తే పరిస్థితి ఎలా ఉండేది ఒక్కసారి ఆలోచించండి. నాకు చాలామంది బతకటానికి పాస్టర్ అయిపోయాడన్న వాగినోళ్ళు కూడా చాలామంది ఉన్నారు గతంలో. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు మతోన్మాదులు పెడుతుంటారు కింద కామెంట్లు. నేను అంటాను, నేను నిజంగా అప్పటి నుంచి ఎప్పటి వరకు ఆ బిజినెస్ చేసుకుంటూ ఉంటే నా ఫైనాన్స్ బిజినెస్ నాకు సరిపోదా? దాన్ని మించిన వ్యాపారం ఏముంది? సరిపోద్ది. బతకడానికైతే ఈ సేవలోకి రావాల్సిన అవసరం లేదు. నేను బతకడానికి రాలా, బతికించడానికి వచ్చాను. అది నాకు తెలుసు, నా తండ్రికి తెలుసు. సో ఎంతోమంది ఈరోజు వాక్యాన్ని విని బాగుపడుతూ వాళ్ళ జీవితాలు కట్టుకుంటూ ఆత్మీయ స్థితిలో వర్ధిల్లుతున్నారంటే అది సేవలో లభిస్తున్నటువంటి గొప్ప ధన్యత. ఈరోజు మనం చేసే ప్రతి కార్యం అలాంటి ఉన్నతమైనది కావాలన్నదే నా ఆకాంక్ష, నా ఆశ. కానీ చాలామంది వెనక్కిపోయే వాళ్ళు ఉంటారు. అందుకే అంటాడు, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ ఆ యేసుక్రీస్తు కార్యము చూడరు. చూడండి ఇంకొక మాట, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం నుంచి చదవాలి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. మనము దేవుని ప్రేమించుచు
ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతిమా, దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదుము. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి అనేది భారమైన మాట కాదు. నా కాడి సులువుగా ఉంది, నా భారం తేలికగా ఉంది. ఏమండి, అందరూ తలో చేయేస్తే ఇది ఏమైనా పెద్ద పనా చెప్పండి మనకి? అందరూ తలో చేయేస్తే ఇది ఏమైనా పెద్ద పనా? వాక్యం వింటున్నావు కదా, కృతజ్ఞతగా నా దేవుని పని జరుగుతుంది అక్కడ, నేను కూడా సహకరించాలని ఒక మంచి మనసు నీకు వస్తే ఇదేమైనా పెద్ద పనా? మనందరి చేతులు కలిస్తే పెద్ద పనా? ఇంతమంది ఉన్నాం ఇక్కడ. కానీ మనం ఏమనుకుంటామంటే ఘనమైనది దేవునికి ఇవ్వాలనుకోం, ఘనహీనమైనది ఇవ్వాలనుకుంటాం. అప్పుడే పని జరగదు. ప్రతివాడు 1,00,000 ఉన్నవాడు 10 రూపాయలు ఇచ్చి, 50,000 ఉన్నాడు 10 రూపాయలు ఇచ్చి, 10,000 ఉన్నాడు 10 రూపాయలు ఇచ్చి, 100 ఉన్నాడు 10 రూపాయలు ఇస్తే పని ఎలా జరుగుద్ది చెప్పండి? జరగదుగా. సో కలిమిలో ఉన్నవాడు లేమిలో ఉన్నవాడిని ఆదుకోవాల్సిన వాడుగా ఉన్నాడు. జరుగుతున్న ఏ పనైనా సరే మేలుకరమైనది అని మనకు అనిపించినప్పుడు మన గుప్పిలు విప్పాలి తప్ప బంధించకూడదు. అది ధర్మం కాదు, అది న్యాయం కాదు. ఎందుకంటే ఇది మనందరి కార్యం, మనందరి కొరకు జరుగుతున్నటువంటి బలమైన దేవుని కార్యం. సో మంచి పని కోసం మనం చేస్తున్నాం, సత్కార్యం చేస్తున్నాం, తప్పులేదు అందులో. దుష్ట కార్యక్రమం చేస్తే అది రాంగ్. అది నీతి మాలిన పని చేస్తే అది రాంగ్. అది పనికి మాలిన పనికి సహకరిస్తే రాంగ్. అది పనికొచ్చే పనికి కూడా మనం సహకరించకుండా వెనకదీస్తున్నాం అంటే దట్ ఈజ్ నాట్ రైట్. దేవునికి మనం మాటిచ్చాం, ప్రభువా నేను ఈ పని చేస్తానని. పని చేస్తానని మాటిచ్చినప్పుడు మన దగ్గర ఉన్నప్పుడు మనం వెనక్కి తీస్తే రేపొద్దున మనకు ఆయన ఎలా ఇవ్వగలడు? దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును అని స్పష్టంగా వ్రాయబడింది కదా. మీరు ప్రభువును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు అని వ్రాయబడింది కదా. నిన్న బెలగల్ వెళ్ళాను కదా, మంత్రాలయం లాడ్జిలో ఉంటే ఒక ఆయన వచ్చాడు, ఆటో నడుపుకుంటాడట. ఆయన 7 సంవత్సరాలుగా మన వాక్యం వింటూ ఉన్నాడట లైవ్లో. అన్న అని ఫోన్పే ఓపెన్ చేసి చూపించాడు నాకు. ప్రతి వారం 100 రూపాయలు కానుకేస్తున్నాడు అతను మన అకౌంట్కి, మన ఐఫర్గాడ్ అకౌంట్కి ప్రతి వారం 100 రూపాయలు పంపిస్తున్నాడు. ఈ 100 రూపాయలు ఏంటి తమ్ముడు అని అడిగితే అంటాడు కదా, అన్న నేను వాక్యం వింటాను, వాక్యం అయిపోయిన తర్వాత మీరు నెంబర్ ఇచ్చారు కదా, ఆ నెంబర్కి 6339 8500006339 నెంబర్కి మీరు కానుకలు పెట్టే టైంలో నేను కూడా 100 రూపాయలు కొడతా ఉంటానన్న, నాకు అలవాటు అయిపోయిందన్న అంటున్నాడు. అసలు అతను ఎవరో కూడా నాకు తెలియదు, నిజంగా చెప్తున్నాను. అతను ఎవరో కూడా నాకు తెలియదు. మొన్న పరిచయం అయ్యి మన సెమినార్ కోసం మళ్ళీ 3,000 ఇచ్చి వెళ్ళాడండి. అన్న ఏదో దానికి వాడండి అన్న ఈ 3,000 అన్నాడు. నువ్వేం చేస్తావు తమ్ముడు అంటే ఆటో నడుపుకుంటానన్న, ఆటో నడుపుకుంటూ వాక్యం వింటానే ఉంటాను, నా ఆటో ఎక్కిన వాళ్ళకు కూడా వినబడతా ఉంటాయన్న, అందుకే ఆటోలో పెట్టుకుంటాను. చిన్న చిన్న స్పీకర్లు తగిలించాడట ఆటోలో, ఏదో పని చేసుకుంటాడు. సో ఇలా ఎంతమంది పిల్లలు ఉన్నారో వాళ్ళందరి కష్టం మనం ఊరికే తినేసి వెళ్ళిపోవడం న్యాయమేనా? లేమిలో ఉండి ఇవ్వకపోతే పర్లేదు, కలిమిలో ఉండి కూడా మనం దేవుని పని చేయకపోతే అది న్యాయమేనా? కాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, అందరం కలిసి కష్టపడితే ఎంతసేపు అండి? అది ఎంతసేపు? మనం ఏం చేయాలన్నా ఘనంగా చేయొచ్చు, ఏం చేయాలన్నా ఘనంగా చేయొచ్చు. ఎంతోమంది పిల్లలు ఉన్నారు ఇక్కడ, బలమైన పిల్లలు ఉన్నారు, కానీ పట్టించుకోవట్లేదు. పట్టించుకుంటే నాది అనుకుంటే వంటలు వాళ్ళైనా చేసేది, మనం చేయలేమా? చేతులు వాళ్ళే కాల్చుకోవాలా, మనం కాల్చుకోలేమా? కూరగాయలు వాళ్ళే కొయ్యాలా, మనం కొయ్యలేమా? వాళ్ళే తొడాలా, వాళ్ళే పెయింట్లు వేయాలా, వాళ్ళే కుర్చీలు సర్దాలా, వాళ్ళే నీళ్లు మొయ్యాలా? మనం చేయలేమా? మన వల్ల కాదా? గండరాజు గారు వచ్చారట సెమినార్కి, పరిచర్య చేసేవాళ్ళు పేర్లు ఇవ్వండి అంటే చాలామంది వెనక్కిపోయారట. అప్పుడు నేను అన్నాను, వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు కదన్నా ఇంటికి వెళ్ళి, మన పిల్లలే కదా, ఏమనకండి వదిలేయండి, మనం చెప్దాం, వింటారు. పని ఆగదు, దేవుని పని ఆగుతుందా? ఎవరొకళ్ళు వస్తారండి, ఆగదు, అయిపోద్ది. ఎవరొకళ్ళు వస్తారు. నువ్వు తప్పుకుంటే మరొకడు వస్తాడు, నువ్వు తప్పుకుంటే ఇంకొకడు వస్తాడు, నువ్వు వద్దంటే ఇంకొకడు వస్తాడు, ఎవడొకడు దేవుడు నిలబెట్టుకుంటాడు. ఇప్పుడు నేను చచ్చిపోతే ఇక్కడ పని ఆగిపోద్దా? ఆగదు కదా, ఎవరొకళ్ళు నిలబెట్టుకుంటాడు దేవుడు. అలాగే నువ్వు వెళ్ళిపోతే పని ఆగిపోద్దా? ఆగదు. కానీ ఆశీర్వాదాన్ని మనమే పోగొట్టుకుంటాం. ప్రభువా నేను నీ వాడను, నీ దానను, కృతజ్ఞతగా పని చేస్తున్నాను. నేను ఇప్పుడు చేసే పని డబ్బు కోసమో, ఆస్తి కోసమో, లేదా పరలోకం కోసమో చేసేది కాదు. మరి దేనికోసం? కృతజ్ఞతగా చేసే పని.
కృతజ్ఞతగా. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన మనం పాత చర్చ్ కట్టేటప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేకపోతే అప్పుడు మనకు అవసరం రేకులు అవి తేవాలి. చాలా 8 ఏళ్ళు 9 ఏళ్ళ కిందట మాట ఇది. అక్కడ పాత చర్చి ఉండేది కదా, మా నాయనమ్మ స్థలంలో కట్టింది, అక్కడ జరిగినప్పుడు చెరువిదిన. సో అప్పుడు ఆయన 2 లక్షల రూపాయలు ఇచ్చాడు నాకు. సో వెంటనే నేను కొన్నాళ్ళు ఉంచుకుని తిరిగి ఇచ్చేటప్పుడు మరి బాగోదు కదా, ఎంతో కొంత వడ్డీ వేసి ఇవ్వాలని చెప్పేసి నేను వడ్డీ తీసుకోమంటే, లేదమ్మా నువ్వు మంచి పని చేసావు కదా, నాకు వద్దమ్మా అన్నాడు. ఇంతకొక విషయం చెప్పనా, ఆయన క్రైస్తవుడు కదా, యాక్చువల్లీ అన్యుడే, కానీ మాకు బాగా తెలిసినవాడు కనుక, మంచివాడు కనుక మా ఊరే. సో ఇంకొద్దమ్మా నాకు అవసరం లేదు, నువ్వు ఉంచుకో అని, నువ్వు ఏమో నా దగ్గర ఏమో వడ్డీకి పట్టుకెళ్ళలేదు కదా అన్నాడు. అలా కాదండి, చాలా రోజులు అవుతుంది కదా, మీరు నాకు ఇచ్చి తీసుకోండి తప్పలేదు అంకుల్ గారు అంటే, లేదు నాన్న వద్దు, నాకు నువ్వేమన్నా స్వార్థానికి వాడుకున్నావు, మంచి పనికి కదా, ఉంచుకో అన్నాడు. ఇప్పటికే ఆయన ఎప్పుడు ఇక్కడికి వచ్చినా, బాబు కారు ఖాళీగా ఉందా, నన్ను పలానా చోట డ్రాప్ చేయాలంటే వెంటనే పంపిస్తాను. నేను ఎందుకు పంపిస్తాను, నాకు పని ఉన్నా సరే ఆ కుర్రాడినారే బాబు ఆయన డ్రాప్ చేసి వచ్చే పెద్ద ఆయన ఎక్కడైనా తీసుకెళ్ళి దింపేసి వచ్చాను. ఎందుకు అంటానంటే కృతజ్ఞత. ఆ కృతజ్ఞత లేకపోతే మనం మనుషులమే కాదు. ఇప్పుడు నాకు ఇబ్బంది వచ్చినప్పుడు ఆయన నాకు హెల్ప్ చేశాడు, నాకు అవసరం వచ్చినప్పుడు ఆయన నాకు హెల్ప్ చేసినప్పుడు చాలా సంవత్సరాల క్రిందట. ఇప్పుడు ఆయనకి ఏదైనా చిన్న అవసరం వచ్చింది అన్నప్పుడు మనం అదే పెద్ద విషయం కాదు, కారులో డ్రాప్ చేసి రావడానికి ఏమైపోద్ది, ఏమి ఉండదు, మహా అయితే అనపర్తి లేకపోతే సావర్లకోట ట్రైన్కి దింపు రావాలంతే. ఆ మాత్రానికి నేను ముఖం చూసుకుంటే అది తప్పు కదా. ఇప్పుడు నేను చేసేది లాభం ఆశించా లేకపోతే కృతజ్ఞతతోనా? అంతే. ఆ కృతజ్ఞత మనకు మనుషుల మీదే ఉన్నప్పుడు మరి దేవుని మీద ఉండాలా వద్దా? ఉండాలి. ఎంత కృతజ్ఞత ఉండాలి? సముద్రం అంత కృతజ్ఞత ఉండాలి, ఆకాశం అంత కృతజ్ఞత ఉండాలి. ఎందుకు ఉండాలి? ప్రభువా, నేను నశించిపోతున్న నన్ను రక్షించడానికి నీ కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించి నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించమని చెప్పావు. నేను ఇక వెనక్కి తీయను ప్రభువా, ముందుకు వెళ్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను దేవుని కొరకు ఇచ్చినా నాకు మళ్ళీ తిరిగి ఆయనే ఇస్తాడు. వదిలేస్తాడా నన్ను? ఎందుకు వదిలేస్తాడు? ఎప్పుడూ వదలలేదు ఆయన. నువ్వు మేలు చేసి చూడు, నీకు మళ్ళీ తిరిగిస్తాడు ఆయన. నువ్వు మంచి పని చేసి చూడు, నీకు రెట్టింపు దీవెనిస్తాడు. నువ్వు మంచి పనికి ఉపయోగించి నీ దగ్గర ఉన్న ధనాన్ని నువ్వు కలిమిలో ఉంటే ఖచ్చితంగా నిన్ను మంచి స్థితిలో నిలబెడతాడు. ఆయన విడిచిపెట్టేవాడు కాడు, ఎడబాయనివాడు, విడువనివాడు, కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలోనికి వచ్చి తన ప్రేమను మన పట్ల చూపినవాడు. మనం అవన్నీ మర్చిపోయి బాధ్యతారాహిత్యంతో నాది నాదే, నీది నీదే అనే స్వార్థపరత్వంతో బతికేస్తే ఎంతకాలం బతుకుతాం చెప్పండి? ఇంకా స్వార్థకు ఉపయోగపడని ధనం ఎందుకు? స్వార్థ పనిలో నలగని చేతులు ఎందుకు? స్వార్థ పనికి కష్టపడని పాదాలు ఎందుకు? స్వార్థ పనికి శ్రమించని జీవితం ఎందుకు వృధా? నేను ఒక విశ్వాసినైన నాట నుండి నాకు, నీకు, మనందరికీ ఉన్న ఒకే ఒక్క స్లోగన్ ఏంటో చెప్పనా? ముగిస్తాను నా మాటలు. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. దట్ ఈజ్ అవర్ అల్టిమేట్ స్లోగన్. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. ఈ మాట ఏ రోజైతే మన నోటి వెంట వస్తుందో అది నిజమైన విశ్వాసికి ఉండాల్సింది. ఇప్పుడు ఇక్కడ ఉన్నదంతా క్రీస్తే అయితే క్రీస్తు ఏం చేస్తాడు చెప్పండి? క్రీస్తు ఏం చేస్తాడు? ఇక్కడ కూర్చున్నవా, ఇక్కడ ప్రతి కుర్చీలో క్రీస్తే ఉన్నాడు అనుకుందాం, లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరిలో క్రీస్తే ఉన్నాడు అనుకుందాం. క్రీస్తు ఏం చేస్తాడు? తన వల్లే తన పొరుగువాడిని ప్రేమిస్తాడా? చెయ్యి వెనక్కి తీస్తాడా? దేవుని పని అనేసరికి నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేరాలంటాడా? లేకపోతే నాకు పని ఉంది బాబు, నా ఇష్టం నెరవేర్చుకోవడానికి వచ్చాను, నీ ఇష్టం కాదంటాడా? ఏమంటాడు క్రీస్తు అయితే? ఇక్కడ కూర్చున్నది క్రీస్తు అయితే, ఇక్కడ వింటున్నది క్రీస్తు అయితే, క్రీస్తు మాట ఏమని వస్తుంది? నా ఇష్టం అంటాడా? నీ ఇష్టం అంటాడా? నీ ఇష్టమే సిద్ధించాలి ప్రభు అంటాడు. అంత ప్రేమతో పనిచేశాడు కాబట్టి అపోస్తలులు అదే నేర్చుకున్నారు, అదే నిస్వార్థపూరితమైన పని చేశారు. కానీ ఈరోజు మనం ఎలా మారిపోతున్నాం? దొంగల్లా మారిపోతున్నాం. చాలామంది తప్పించు తిరగడం. మాకు సొంత పనులు ఉన్నాయండి, మా వల్ల కాదండి అంటే, మరి మిగిలిన పనులన్నీ ఎవరు చేస్తారంటున్నాను నేను. వదిలేద్దామా మనం? అదేనా దేవుని పని అంటే? అదేనా నిబద్ధత అంటే? అదేనా బాధ్యత అంటే? కాదండి.
ఆయన నిన్నెప్పుడు ప్రభువును బట్టి నువ్వు చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు ఎప్పుడూ అన్యాయస్తుడు కాడు. నువ్వు రూపాయి పని చేస్తే నీకోసం ఆయన 10 రూపాయలు పని చేయగల సమర్థుడు. నువ్వు 100 రూపాయలు పని చేస్తే ఆయన నీకోసం 10,000 రూపాయలు పనులు చేయగలిగే సమర్థుడు. అంత గొప్ప తండ్రిని మనం కలిగి ఉన్నాం. ఆయన మనల్ని ఎప్పుడు విడివడు, ఎప్పుడు ఎడబాయడు. నువ్వు మాత్రం మోసగాడిగా మోసగత్తెగా చరిత్రలో మిగిలిపోకు. మాటిచ్చాం, కష్టపడదాం, శ్రమ పడదాం, సువార్త పని అనేసరికి ముందుకొద్దాం. అది ఏ పనైనా సరే నువ్వేం చేయగలవా చెయ్యి. అందరూ ధనం ఇవ్వలేరు, ఎందుకంటే అందరూ కలిమిలో ఉండరు. కానీ ఆరోగ్యం ఉంది కదా మనకి, చేతులు పనిచేస్తున్నాయిగా, కాళ్ళు పనిచేస్తున్నాయిగా, ఏదైనా పని మనం చేయగలం కదా. చెయ్యండి, ఏదో పని చేయండి. నీకు ఏమొచ్చో అది చెయ్యి. మనం ఫోన్ చేశాను కుర్రాళ్ళకి, నాయన పెయింట్లు వేయడానికి ఎవరు లేరు, చాలా మిగిలిపోయింది పెయింట్లు అన్నీ వేయాలంటే. తొందరగా కొందరు వచ్చారు. చందు వచ్చి అంటాడు, అన్న ఎక్కువ మంది లేరన్నా, 4 ఉన్నారన్నా, 3 ఉన్నారన్నా, మిగిలిన వాళ్ళకి మీరు చెప్పండి అన్న వస్తారన్నా అంటే, నేను చెప్తే తప్ప రారా నాయన అన్నాను. నేను ఉన్నారు కదా, నేను చెప్తే తప్ప రారా, వాళ్ళంతటా వాళ్ళకి మనసు కలగదా. నేను పెయింట్ పని చేయగలను, ఇక్కడ పెయింట్లు వేసే అవసరం ఉంది, నేను వెళ్ళి వేసి వచ్చేస్తా. ఒక్క అర్ధగంట అందరు చేతులు కలిపితే గంటలు అయిపోద్ది. కుర్రాళ్ళందరూ చేతులు కలిపితే గంట పని. నేను వెళ్తా అనే మనసు నీకు ఎందుకు కలగలేదు? నేను నాదా ఇది ఏమైనా పోనీ, నేనేమైనా ఉంటాను ఇక్కడ? మంద కాదా ఇది, నాదా మందా? మందే కదా. మనది అన్న భావన మనకు వచ్చినప్పుడు, ఇది మన పని అన్న భావన వచ్చినప్పుడు నీకెవ్వరు పని చెప్పక్కర్లా. నీ అంతటి నువ్వుగా వచ్చి ఇక్కడ ఏమైనా పని ఉందా అని చూసి చేస్తావు. ఎందుకంటే ఇది నా తండ్రి పని అంట. ఎవరి పని ఇది? నా తండ్రి పని, నా తండ్రి పని. ఆ బాధ్యత మనకి ఎప్పుడైతే ఉందో ఇంకా హెచ్చిస్తాడు దేవుడు మనల్ని, ఇంకా హెచ్చిస్తాడు. విడిచిపెట్టడు, ఏం విడిచిపెట్టడు, ఇంకా హెచ్చిస్తాడు. ఎవరైనా మన దగ్గర చిన్న పని చేశారంటే మనం ఏమైనా ఇస్తామా ఇవ్వమా? చెప్పండి, ఇస్తామా ఇవ్వమా? ఇస్తాం. మంచి కుర్రాడు కృతజ్ఞతగా పని చేస్తున్నాడు, ఎంతో కొంత ఇవ్వండి అని ఇస్తాం, ఖచ్చితంగా ఇస్తాం. హోటల్కి వెళ్తాం, కొంతమంది సర్వర్లో ప్రేమగా వడ్డిస్తారు, దగ్గరే ఉంటారు వాళ్ళు. కొంతమంది విసుక్కుంటారు, కానీ కొంతమంది దగ్గరే ఉండి పాపం వాళ్ళకి ఆకలిస్తున్నా అవన్నీ పంటి బిగును భరించి మనకు వడ్డిస్తారు. బిల్లు ఎంత కడతాం తెలుసా? జిఎస్టీ, ఐఎస్టీ, ఈఎస్టీ అని. మహా అయితే మనం వెళ్తే 2-3 వేల రూపాయలు బిల్లు కడతాం ఫ్యామిలీతో వెళ్తే. ఇప్పుడు ఏ హోటల్కి వెళ్ళినా 1000 రూపాయలు ఎగిరిపోతుంది, లేదా 2000-3000 ఎగిరిపోతుంది. మనం హోటల్కి వెళ్తే కట్టే బిల్లు అలాగే ఉంటుంది. అవుతుందా అవదా? అవుతుంది. టిఫిన్ తెచ్చుకుంటేనే 100-200 ఎగిరిపోతుంది. అలాంటిది మన దగ్గరుండి పాపం వడ్డించాడు, బిర్యానీ వడ్డించాడు, ఇంకేమైనా కావాలా సార్ అన్నాడు, 30 సార్లు తిప్పాం. టిష్యూ పేపర్లు తెమ్మంటే తెచ్చాడు, బౌల్ తెమ్మంటే తెచ్చాడు, అన్నీ తీసుకొస్తున్నాడు, ఫింగర్ బౌల్తో సహా అన్నీ తెచ్చి పెట్టాడు. ఇక్కడ అన్నీ అయిపోయాక 10 రూపాయలకు మొహం చూసుకుంటాం వాడికి టిప్ ఇవ్వడానికి. కానీ బాధ్యత కలిగినోడు ఏం చేస్తాడో తెలుసా? మంచి కుర్రాడు, 3000 రూపాయలు తిండి తిన్నాను నేను ఇక్కడ, ఒక 100 రూపాయలు ఇస్తే ఏమైపోద్ది ఇతనికి? 3000 రూపాయలు తిండి తిన్నాను నేను ఇక్కడ, లేదా 2000 రూపాయలు తిండి తిన్నాను, ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసాం, మంచి ఫుడ్ తిన్నాం. పాపం కుటుంబాన్ని పోషించుకోవడానికి ఇక్కడ వచ్చి అడిగి పెద్ద జీతాలు ఏముండవు, మనం ఇచ్చే టిప్ కోసం చూస్తాడు. ఒక 50 రూపాయలు ఇస్తే పోయింది ఏముందనుకుంటే జాలి కలిగి ఒక 50 రూపాయలు అక్కడ పెట్టామనుకోండి, థ్యాంక్ యూ సార్ అంటాడు. కడుపు నిండిపోయినంత ఆనందం వస్తుంది అతనికి. అందుకే కష్టపడతాడు పాపం, అందుకే కష్టపడతాడు. ఎందుకు కష్టపడతాడు? ఊరికే కష్టపడ్డావు. ఏదో ఒక 50 రూపాయలు, ఒక 20 రూపాయలు, 30 రూపాయలు చేతులు పెట్టామనుకోండి, అమ్మయ్య అని ఆనందంగా వెళ్ళిపోతాడు. చూడండి, అంటే నమ్మకంగా పనిచేసేవాడికి మనం ఇస్తున్నామే అట్లేదా? పరిచయం ఉందా అతనికి? మనకి లేదు. ఆ కాసేపు మన కోసం ఏదో చేశాడన్న కృతజ్ఞతతో 50 రూపాయలు, 100 రూపాయలు. నేను ఎప్పుడు ఒక 100 రూపాయలు, 50 రూపాయలు తక్కువ ఇవ్వను టిప్పు. ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళినా ఖచ్చితంగా ఇచ్చి వస్తాను. ఇంకా ఎక్కువ ఇస్తుంటాను ఒక్కోసారి ఆ మనిషిని బట్టి. ఏమండి? సో ఎందుకు ఆ మనస్తత్వం అంటే మనకి అయ్యో పాపం అని జాలిపడి. ఇప్పుడు అయ్యో పాపం అని మనమే అలా చేస్తున్నప్పుడు వాళ్ళు చేసిన దానికి మనమే కృతజ్ఞతగా ఏదో చెయ్యాలి, ఉంచుకోకూడదు అనుకుంటున్నప్పుడు దేవుడు మనకంటే మంచివాడు. మనం మంచోళ్ళమా? ఆయనకంటే మంచోళ్ళమా మనం? ఆయన కాలి గోటికి సరిపోం. మనకంటే మంచివాడు యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకుంటున్నాడు. అంత మంచి దేవుడు మన దేవుడు, అంత ప్రేమ కలిగినవాడు ఆయన, కృప కలిగినవాడు. నువ్వు ఏది చేసినా ఆయన మర్చిపోడు. గుర్తుపెట్టుకో, నువ్వు ఏది చెయ్యి ఆయన మర్చిపోడు. కొర్నేలి, నీవు చేసిన ధర్మకార్యములు జ్ఞాపకార్థముగా నా సన్నిధికి
చేరా రికార్డెడ్గా ఉన్నాయి ఇక్కడ కొర్నేలి, నువ్వేం చేసావో మొత్తం రికార్డు ఉంది నా దగ్గర అంటాడు. ఇప్పుడు నీకు కూడా అంతే, నువ్వేం చేసావో నీ బ్రతుకులో అన్ని రికార్డ్స్ ఉంటాయి ఆయన దగ్గర. నా దగ్గర రికార్డెడ్గా ఉంది నాయన. అందుకని ప్రభువుని బట్టి మీరు చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. నీకు ఇవ్వాల్సింది తిరిగిస్తాడు తప్ప దాచుకోడు ఆయన. కృతజ్ఞతగా నువ్వు ఏదైనా చెయ్యి, ఆయన నీకు రెట్టింపు దీవెనలు ఇస్తాడు, రెట్టింపు ఆశీర్వాదం ఇస్తాడు. మనం కృతజ్ఞతగా పని చేయడం మాత్రమే మన వంతు, మన బాధ్యత. కాబట్టి పని దొంగలుగా ఉండకండి, నమ్మకంగా పని చేయండి. ప్రతిసారి మీకు గుర్తు చేసి, మీకు వాక్యాలు బోధించి, సెమినార్ పనులకు సిద్ధపరిచి అసలు ఆ పనే ఉండకూడదు. ఈ ప్రసంగం వల్ల వేడెక్కుతున్నానంటే నువ్వు అదో టైప్ అని, సరైన విశ్వాసివి కాదు. ఈ ప్రసంగం లేకపోయినా నేను ఇలాగే ఉన్నాను అన్నయ్య అంటే రియల్లీ యు ఆర్ గ్రేట్. ఈ ప్రసంగం అవసరం లేదన్నయ్య, నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను, నా మైండ్ సెట్ ఎప్పుడు ఇంతే అని ఎవరైతే ఇక్కడ కూర్చున్నారో యు ఆర్ రియల్లీ గ్రేట్ అంతే. మళ్ళీ చెప్తున్నా, లేదన్నయ్య ఈ ప్రసంగం చెప్పాకనే బుద్ధి వస్తుంది అన్నయ్య, ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి ప్రసంగం ఒకటి పడాలన్నయ్య నాకు. అది పడితే తప్ప నాకు ఎందుకో పెట్రోల్ వేస్తే తప్ప బండి కదలనట్టు ఇలాంటి ప్రసంగాలు పడితే తప్ప నాకు బుద్ధి రాదన్నయ్య అని అన్నావు అనుకో, నువ్వు ఏం చేయవు, ఎంతసేపు కొట్టమంటావు నీకు గాలి. ఈరోజు నేను పెట్టిన టైటిల్ వేరే, చెప్పిన ప్రసంగం వేరే. లైవ్లో చూస్తున్న వాళ్ళు కంగారు అవుతారు, ఏంది ఇంతవరకు టాపిక్లోకి వెళ్ళలేదని. సాయంత్రం రాజమండ్రిలో మాట్లాడుకుందాం. ఆ టైటిల్ కూడా మార్చే తర్వాత సాయంత్రం రాజమండ్రిలో మాట్లాడుకుందాం, ఆ పెట్టిన టైటిల్ ఏదైతే ఉందో అది. సో అలా ఉంటే కొన్ని సందర్భాలు అలా గాలిసిరి అలా పోతుంటుంది. మరి ఏం చేస్తాం, మీకు అవసరం ఇది, తప్పదు. అందుకనే దేవుడు ఇంకెలా నన్ను అలా నడిపించి ఉంటాడు ఇంకా. సో ఏదేమైనా సరే మంచి సందేశం విన్నారు కాబట్టి ఆయన పని భారం అని అనకండి, ఎప్పుడు అనకండి. మనకు భారం కాదు, బాధ్యత. ఆయన పని భారమా బాధ్యత? బాధ్యతని ఎంతమంది అనుకుంటున్నారు చెప్పండి? భారం అని ఎంతమంది అనుకుంటున్నారు? అది అతను అనుకున్నాడట, అనుకున్నా? భారం అని ఎంతమంది అనుకుంటున్నారు? బాధ్యత అని ఎంతమంది అనుకుంటున్నారు? అది ఎరుకలో ఉన్నారు కదా. వెరీ గుడ్. ఎప్పుడు ఆకాశం తోటి చేతులెత్తి పురుషులు సంశయము కోపము లేనివారై పవిత్రమైన తమ చేతులెత్తి ప్రార్థన చేయవాలన్నాడు. మనం ఎప్పుడైతే ఆకాశం తోటి చేతులు చాచి ప్రార్థన చేస్తున్నామో దాని అర్థం ఏంటి తెలుసా? ప్రభువా నేను ఉన్నాను ప్రభు అని. ఎవరక్కడ అంటే ఇదిగో ప్రభు అని. మనం అలా అని ఇదిగో ప్రభు అన్నప్పుడు నేను ఉన్నాను ప్రభు, ఇదిగో నా చేతులు నా కాళ్ళు నీ ఎదుట నేను ఉన్నాను ప్రభా, ఏ పనైనా నేను చేయడానికి ఉన్నాను ప్రభా, అది ఎంతైనా తగ్గించుకొని చేస్తాను ప్రభా. నేను మంచి మనసు మనలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఇంకా హెచ్చిస్తాడు. చూడు, ఆయన నువ్వు చేసి చూడు, నువ్వు విత్తి చూడు, ఫలాలు కనబడతాయి. నువ్వు విత్తకుండా ఫలాలు కనబడాలంటే కనబడవు. మట్టిలో కప్పెట్టేటట్టు తీసుకెళ్ళి తలాంతు మట్టిలో కప్పెట్టి నువ్వు విత్తని చోట కోయివాడువు, చల్లని చోట కూర్చువాడవు అయినా కఠినుడు అని నేను ఎరిగి నువ్వు ఇచ్చింది నీ దగ్గరే మట్టిలో కప్పాడని నీది నువ్వు తీసుకుపోవా అన్నాడట. అప్పుడు అన్నాడట, ఎవరు దౌర్భాగ్యుడా, నేను నిజంగానే విత్తని చోట కోయివాడను చల్లని చోట కూర్చువాడనైనా కఠినుడిని అయితే నువ్వు అది ఎక్కడ పెట్టుకోవడం ఎందుకు? అదేదో సహకారుల దగ్గర పెడితే నాకు వడ్డీ అయినా వచ్చేది కదా. మొత్తానికి నా తలాంతును మట్టిలో కప్పెట్టావు దౌర్భాగ్యుడా, నీకు అనవసరంగా రక్షణ అనుగ్రహించాను, నిన్ను అనవసరంగా నేను ఇక్కడ నిలబెట్టాను, ఎలా ఈ భూమి వ్యర్థమైపోవాలి నీలాంటి వాడి వల్ల, నీలాంటి దానివల్ల అని ఈ తలాంతు తీసుకెళ్ళి లోపల పెట్టేయండి అన్నాడా, లేకపోతే ఎవరికేమన్నాడు? డెవలప్ చేసినోడికి ఇమ్మన్నాడు. అది దేవుని మనసు. డెవలప్ చేసినోడికి వాడు ఇంకా డెవలప్ అవుతాడు, ఇంకా డెవలప్ చేస్తాడు. సో మనం ఎప్పుడైతే ప్రభు కొరకు పని చేస్తామో మన వనరులు వృద్ధి పొందుతాయి, మనం ఇంకా డెవలప్ అవుతాం. ఎందుకంటే మనసు ఉంది కాబట్టి. చేసే మనసు ఉన్నవాడికే దేవుడికి ఇచ్చే మనసు ఉంటుంది. నీకు చేసే మనసు ఉంటే దేవుడికి ఇచ్చే మనసు ఉంటుంది. ఎక్కువ చేసేవాడికి మనం ఎక్కువ ప్రేమించమా? ప్రేమిస్తాం. ఇప్పుడు మొత్తం 16 కెమెరాలు ఉన్నాయి ఇక్కడ, మాటలు కూడా వినబడిపోతాయి ఈ కెమెరాల్లో. చక్కగా అబ్జర్వ్ చేయాలి. నేను అక్కడ మంత్రాలయంలో ఉన్నా కూడా నేను అబ్జర్వ్ చేసుకుంటూనే ఉన్నాను. ఏం చేస్తున్నారు వీళ్ళు, ఎవడు తుడుస్తున్నాడు, ఎవడు కష్టపడుతున్నాడు, ఎవడు శ్రమ పడుతున్నాడు, ఎవడొచ్చాడు, ఎవడు పోతున్నాడు. చక్కగా ఫోన్ పెట్టుకుని చూసుకుంటూ ఉన్నాను అక్కడ నుంచి వచ్చేటప్పుడు కూడా, హైదరాబాద్కి వచ్చేప్పుడు కూడా. ఫ్లైట్ ఎక్కిన తర్వాత సిగ్నల్ పోద్ది, దిగిన తర్వాత చీకటి అడిపోయిందిలేండి. సో మ్యాక్సిమం అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. రాత్రి 2 గంటలకు కూడా ఒక్కోసారి కెమెరాలు ఓపెన్ చేసి చూసుకుంటూ ఉంటాను, ఏం జరుగుతుందా చచ్చి దగ్గరని. మెలకు వచ్చింది అనుకోండి, మంచినీళ్ళు తాగి ముందు కెమెరా చూసుకుని మళ్ళీ పడుకుంటాను. ఒకసారి రీవైండ్ చేసుకుంటాను, ఒకటి ముందుకు వెళ్తుంటాను, వెనక్కి వస్తుంటాను, ఏం జరిగిందో చూడాలి కదా మరి. సో అలాంటప్పుడు నేనే ఇంత చూసుకుని, పలానాడు పని చేస్తున్నాడు, పలానాడు కష్టపడుతున్నాడు, పలానా ఆమె కష్టపడుతుంది, పలానా ఆమె వంట చేస్తుంది,
పలానా ఆమె శ్రమ పడుతుంది అని అనుకుంటాం కదా. వీడు దొంగోడీడు, వీడు ఎప్పుడు కూర్చునే ఉంటున్నాడు, వీడేం పని చేయడీడు అని అనుకుంటాం కదా. సో నేనే అలా అనుకుంటున్నప్పుడు దేవుడు అనుకోడా? వీడు నా కోసం పని చేస్తున్నాడు, నా కోసం కష్టపడుతున్నాడు, నేను స్వార్థపూరితంగా ఉన్నాడని దేవుడు అనుకున్నప్పుడు నీకేమేలు కొదువు చేయడు. శాంక్షన్ అంటాడు అంతే, నీకు గ్రాంటెడ్ అంటాడు అంతే, గ్రాంటెడ్ అంటాడు. మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఎప్పుడు మీరు నా యందు మీ యందు నా మాటలు నిలిచి ఉన్నాయి అడల మీకు ఏది ఇష్టమో అడుగుడి అన్నాడు. అవే మేము మాత్రం మా పనుల్లో మేము ఉంటాం ప్రభా, నువ్వు మాత్రం మా పని చేసే ప్రభా అంటే అది రైట్ ఉండదు మనకి. కాబట్టి కష్టపడండి. ప్రతిసారి మీకు ఎవరో గాలి కొట్టరు, ప్రతిసారి మిమ్మల్ని ఎవరో ఇలాంటి బలమైన ప్రసంగాలు చేయక్కర్లా, అవసరం లేదు. మీకు మీరే బలం పొందండి. ఇది నా పని అన్న మంచి మనసుతో పని చేయండి. ఎవడో లేడన్నప్పుడు నేనున్నాను అనాలి. మా నిమిత్తము ఎవడు పోవును అన్నాడా లేదా? యెషయా గ్రంథంలో అన్నాడా? ఎవడున్నాడు మా నిమిత్తము ఎవడు పోవును అంటే అప్పుడు ఏమన్నాడు అతను? ప్రవక్త, చిత్తం ప్రభువా, ఐఎమ్ హియర్, నేనున్నాను ప్రభువా అన్నాడు. అంతే, నేనున్నాను ప్రభువా, నేనున్నాను కదా ప్రభువా, ఇంకెవరో ఎందుకు ప్రభువా, నేనున్నాను కదా ప్రభువా. ఆ మనసు ఏ తమ్ముళ్ళో, ఏ అన్నయ్యలో, ఏ చెల్లెమ్మలో, ఏ అక్కలో ఉంటుందో వాళ్ళు ధన్యులు. అప్పుడప్పుడు నాకు దూరదేశాల నుంచి ఫోన్ చేసి కొంతమంది అక్క చెల్లెమ్మలు అంటారు, తమ్ముడు అక్కడ మేము ఉండుంటే ఇదంతా మేమే చేసేవాళ్ళం అంటారు. నిజం, అక్కడ మేము ఉండుంటే ఈ పనులన్నీ మేమే చేసేవాళ్ళం, ఈ కష్టం అంతా మేమే పడేవాళ్ళం అంటారు. పాపం వాళ్ళు ఎక్కడో దూరం ఉండి వాక్యం వింటారు వాళ్ళు. ఇక్కడ దగ్గరగా ఉండి మనం ఏం చెయ్యం. తప్పండి. మట్టిలోకి వెళ్ళిన తర్వాత ఏ పని ఉండదు మనకి. మట్టిలోకి వెళ్ళిన తర్వాత ఏముంటుంది చెప్పండి? మన పని ఉండదు, దేవుని పని ఉండదు. కానీ ఒక మాట చెప్పి ముగించిన, మట్టిలోకి వెళ్ళిన తర్వాత మన కోసం చేసిందంతా మట్టిలోనే ఆగిపోద్ది. కానీ మట్టిలోకి వెళ్ళిన తర్వాత మనం దేవుని కోసం చేసిందంతా మనతో వస్తుంది. అది మనకు దేవుడు అనుగ్రహించిన గొప్ప ధన్యత. ఈ ఒక్కటి గుర్తుపెట్టుకోండి చాలు. నా కోసం నేను చేసుకున్న ప్రతిదీ మట్టిలోనే ఆగిపోద్ది. కానీ ఆయన కోసం చేసిన ఏదైనా సరే మట్టి దగ్గర ఆగదు, నాతో పాటు వస్తుంది. మనతో పాటు వచ్చేది ఏదైనా ఉంది అంటే అది మనం చేసిన సత్కార్యాలు ఒక్కటే. మనతో పాటు వచ్చేది ఏదైనా ఉందంటే మనం చేసిన సత్కార్యాలే. అదే గుర్తుపెట్టుకోండి. కొర్నేలి, నీ సత్కార్యములన్నీ జ్ఞాపకార్థంగా నా సన్నిధికి ఎప్పుడో వచ్చేసాయి. నువ్వు నీ భార్యకి పట్టుచీర కొన్నావు, అది వచ్చిందని చెప్పడు. నువ్వు ఇంకోటి ఏదో కొన్నావు, అది వచ్చిందని చెప్పడు. అలాగని మీరు కొండం మానేయకండి, నన్ను తిట్టుకుంటారు. కొనండ్రా నాయన, అది మీ బాధ్యత. తప్పు అది. పెళ్లి చేసుకున్నాక చీర కొనకపోతే ఎలా కొనాలి? కానీ కొంటారమ్మా, కంగారు పడకండి. ఇది మా కొండ కేసరి ఎడుతున్నట్టు నువ్వు అనుకోకండి. మీకు ఎలా కొంటారు, కంగారు పడకండి. సో కాకపోతే ఆయన సన్నిధికి వెళ్ళవంతే. ప్రభా, నా భార్యకు 10,000 పెట్టి వర్క్ శారీ కొన్నాను ప్రభా, మరి నీ సన్నిధిలో రాసుకో ప్రభా, మరి నువ్వే కదా జతపరిచావు అన్నాడు. ఆదాములాగా నువ్వు నాకు ఇచ్చిన స్త్రీయే కదా అన్నట్టు నువ్వే కదా జతపరిచావు, మరి అది కూడా నీ అకౌంట్లో వేసుకో, తినేస్తుంది మొన్నటి నుంచి 10,000 కొనమంది కొన్నానని రాసుకోమని చెప్తే రాసుకోడు ఆయన. రాసుకోడు. అది నీకు సంబంధించిందిరా నాయన, నాకు సంబంధం లేదంటాడు. అదే నువ్వు వేదనలు కనికరించి నీతిగా యథార్థంగా సత్కార్యాలు జరిగిస్తూ, ప్రభా ఇది నీ పని కొరకు నేను బాధ్యతగా వ్యవహరించాను, నీ పని కొరకు కష్టపడ్డాను, నీ పని కొరకు శ్రమ పడ్డానంటే ప్రతిదీ నీ జ్ఞాపకార్థంగా ఆయన సన్నిధికి చేరతాయి. మట్టిలోకి వెళ్ళిన తర్వాత కూడా మిగిలిది దేవుని పనే. కాబట్టి ఆయన పనిలో కడవరకు నమ్మకంగా ఉందాం. అట్టి ధన్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెను తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా తండ్రి, మీరు మాకు అప్పగించిన పని బాధ్యతే తప్ప భారం కాదు ప్రభువా. ఇది భారంగా ఏ ఒక్కరూ భావించకుండా బాధ్యతగా భావించి మీ సన్నిధి కాంతిలో వర్ధిల్లడానికి సహాయం చేయండి. జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి తండ్రి. తొట్టిల్లిపోని మనస్తత్వం దయచేయండి. ఇది మా పని ప్రభువా, మా అందరి పని, మీరు మాకు అప్పగించిన పని తండ్రి. నమ్మకంగా మీ పని చేయడానికి మీరు మమ్మల్ని ఏర్పరుచుకున్నారు ప్రభువా. కడవరకు నమ్మకంగా చేసి తండ్రి మిమ్మల్ని సంతోషపరిచే పిల్లలుగా, మిమ్మల్ని ఆనందపరిచే పిల్లలముగా మేము ఎల్లప్పుడూ ఉండినట్లు సహాయం దయచేయమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. లవ్ యు ఆల్. థ్యాంక్ యూ.